సార్ మాకు ఈ లోన్ కావాలి, మీ కమిషన్ ఎంత, నేను చేయడానికి ఓపెన్గా చెప్పా. సో దే వర్ థ్రెటనింగ్ ఆల్సో టు విత్ ఇన్ 2 months దట్ ఫెలో రన్ ఆఫ్. లేటర్ పిటీ ఈస్ దట్ ఐ రికవర్ దట్ ఓలో. మనం ఒక్కసారి టెంప్ట్ అయ్యామని తెలిస్తే కస్టమర్ని ఫినిష్. స్టాఫ్ కూడా మళ్ళీ చులకనగా చూస్తారు. 3 years వర్క్ చేయడం, వెళ్ళిపోవడం, వేరే బ్యాంక్ మారిపోవడం, ఇదే కస్టమర్స్ని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళడం. నా మాట వినకంటే కొంతమంది వెళ్ళారు. ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ వాస్ క్లోజ్డ్. మా అదృష్టం ఏంటంటే అప్పుడు లక్కీ భాస్కర్ సినిమా రాలా. ఏంది రాబాయ్, ఈ ఊరోళ్ళు అందరిని తీసుకొచ్చి మన దగ్గర వేస్తారు, వీళ్ళకి రాదు, ఏమీ రాదు. ఆ సరౌండింగ్ బ్రాంచెస్ కొన్నాళ్ళ తర్వాత నన్ను డౌట్లు అడిగేవారు. కంప్యూటర్ జీరో మేక్స్ వెరీ డిఫరెన్స్. ఒకవేళ డివిడెండ్ వారెంట్ కనుక 10 years కనుక క్లెయిమ్ చేయకపోతే that amount goes to president of India. That credit goes to my staff. ఎస్పెషల్లీ ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే బ్యాంక్ అంటే ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్. ఇది ఐఎన్జీ వైశ్య బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్. వీళ్ళు వెళ్ళిపోతారా, పారిపోతారా. నాకు ప్రమోషన్ ఇచ్చిన ఆయన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. బచ్చేగాడు ఏం చేయగలడు. బట్ కరెంట్ అకౌంట్ లో ₹1 అనేటప్పటికి బిజినెస్ దిస్ మేక్స్ లెస్ నాయిస్ రైట్ విత్ 1 clap. అదే 10 మంది కొడితే బ్యాంకులో మేనేజర్ చేస్తే ఏదైనా ఆయన పేరు రాసుకుంటే మేనేజర్ ఒక్కడికే పేరు వస్తుంది. కొంచెం వెయిట్ చేయండి, లేకపోతే లంచ్ టైం ఉంది, మళ్ళీ రాపోండి. నేను ట్రాన్స్ఫర్ అయిన లోపల సాయి నీది ఒక్క మిస్టేక్ అయినా పట్టుకోవాలనేవాడు. ఒక చిన్న లోన్ వల్ల ఒక కుటుంబం లైఫ్ చేంజ్ అయిపోయింది. ఫస్ట్ బాగుండదు సార్, పంచుకున్నావా సార్ అంటే, అరే సార్ చాయ్ తేరా అనేవాడు. మనం వద్దనుకో. తెలంగాణలో లేదు. 2014-2015 ఆ టైంలో మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, ఫ్రమ్ ఆంధ్ర కదా. ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉండేవారు. తర్వాత ఏదో పొలిటికల్గా గొడవలు అయినాయి. దుబ్బాకలో చేసేవాడు, జస్ట్ 30 kilometers. దుబ్బాక నుంచి సిద్దిపేట ట్రాన్స్ఫర్. ఎందుకంటే ఆయనకి ఉక్రోషం తీరిపోవాలి. అంతా కూర్చుందంతా నీళ్ళు అవుతావా, నీకెంత కోట్లు ఆస్తుండే అదంతా ఇంటికాడే, కస్టమర్స్కి అనవసరం. వాడి పాపం ఎక్కడికో కోట్లో కోపం వచ్చి మనమే చూపించి నేను ఏం చేసేవాడిని అంటే 6 o'clock కంప్యూటర్ ఆఫ్ చేసేవాడిని. బ్రాంచ్లో సిఐడీలు ఉండేవాళ్ళు, చెప్తారు వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు సిఐడీలు పెట్టుకుంటారు. సిగరెట్ కాలుస్తుంటే మా అబ్బాయికి దొరికిపోయా. మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుంటేనే ఆనందం. మేము ఎప్పుడు దెబ్బలాడుకోలేదంటే మాత్రం ప్యూర్లీ ఈక్వల్ గా పెట్టలే కంటే ఈక్వల్ గా పెట్టద్దు. ఇప్పటికీ అంతే. ఈవిడ మీద ఆవిడ ఎక్కువ. అందరికీ నమస్కారం. దాదాపు 40 ఏళ్ళు బ్యాంకింగ్ రంగంలో సేవలందించి ఐఎన్జీ వైశ్య బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గా రిటైర్ అయిన శ్రీ గాదే సాయికృష్ణరావు గారు మనతో ఉన్నారు. ఆయన జీవితాన్ని కేవలం బ్యాంకింగ్ మాత్రమే పరిమితం కాదు, చాలా సవాళ్లు, విజయాలు, విలువలు, వినోదం మరియు మనందరికీ ఉపయోగపడే జీవిత పాఠాలు కూడా ఉన్నాయి. మనం ఈ పాడ్కాస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని వివిధ బ్రాంచ్ లో ఎదుర్కొన్న సవాళ్లు, ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్, ప్రాక్టికల్ విషయాలు తెలుసుకుందాం. తల్లిదండ్రుల ప్రభావం, కుటుంబం, భార్య, పిల్లలు, అనుబంధాలు, ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు మనతో పంచుకుంటారు. ఇది కేవలం ఒక ఇంటర్వ్యూ కాదు, కెరియర్, పర్సనల్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ మిక్స్ చేసిన ఒక గ్రేట్ సెషన్. మేము మన గెస్ట్ ని నిజాయితీగా, ఫ్రెండ్లీగా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇక మనం ప్రారంభిద్దాం. అంకుల్ నమస్కారం. నమస్కారం. చాలా థ్యాంక్స్ అంకుల్ మా పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు. ఇట్స్ మై ప్రివిలేజ్ టు థ్యాంక్ యూ అంకుల్. సో అంకుల్, ఫస్ట్ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి స్టార్ట్ చేద్దాము. షూర్. మీరు దాదాపు 40 years బ్యాంక్ మేనేజర్గా అంటే బ్యాంకింగ్ సెక్టర్లో వర్క్ చేశారు కదా. సో మీ గురించి మేము వినేది ఏంటంటే మీరు చాలా బ్రాంచ్లు మారారు, ఇప్పటివరకు చాలా బ్రాంచ్లో వర్క్ చేశారు. సో కానీ ఏ బ్రాంచ్లో కూడా మీ మీద ఒక్క రిమార్క్ కూడా లేదు. ఆ రిమార్క్స్ లేకుండా ఒక 40 years ఎటువంటి రిమార్క్స్ లేకుండా నిజాయితీతో పనిచేయడానికి ఫస్ట్ బ్యాంకింగ్లో జాబ్ రావడమే మా నాన్నగారు చెప్పారు. నువ్వెంత నిజాయితీగా ఉంటే అంత పైకి వెళ్తావు. there will be so many people who will be tempting you. Because మా ఫాదర్ కూడా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ప్లస్ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీర్ రిటైర్ అయ్యారు. ఈ హ్యాడ్ నో సింగిల్ రిమార్క్. సో రోజు హితబోధ చేస్తూ ఉండేవారు, నిజాయితీగా ఉండండి, డోంట్ గో అవుట్ ఆఫ్ ది వే. అది మెయిన్ కారణం. అలా ఉన్నాం వలన నేనేం చేశానంటే దేర్ బి లాట్ ఆఫ్ పీపుల్ అసలు బ్రాంచ్లోకి రావడమే, సార్ మాకు ఈ లోన్ కావాలి, మీ కమిషన్ ఎంత, మీ బేస్ ఎంత. మనం ఒక్కసారి వాళ్ళకి లొంగామంటే మన లైఫ్ కథం. అందుకని అదేం వద్దండి. మై మోటో ఈజ్ టు సర్వ్ యూ, సీ యూ ఇన్ గ్రేటర్ హైట్స్. ఆ ఉద్దేశంతో ఉన్నాం వలన నేను ఎవ్వరికి లొంగల, ఎక్కడా లొంగల. ఒక బ్రాంచ్లో అయితే ఇంటికి వచ్చి కూడా బతిమాలాడు, వెళ్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ 100కి వెళ్ళిపోయాడు. ఆ రిమార్క్ రాకూడదని మా నాన్నగారు చెప్పిన మాటలను నిలబడిన వలన సో I could continue with not even a single red mark in my career. మీరు వైశ్య బ్యాంక్లో చేసినప్పుడు, ఐఎన్జీ వైశ్య బ్యాంక్లో చేసినప్పుడు కొన్ని రోజులు డిమాట్ అకౌంట్స్ మీద కూడా చేసేది కదా, అంటే స్టాక్ మార్కెట్ వాటి మీద చేసేది కదా. సో అలా చేసినప్పుడు ఈ స్టాక్ మార్కెట్కు సంబంధించి మనకు అంటే రీసెంట్గా మూవీస్లో కూడా చూస్తున్నాం, లక్కీ భాస్కర్ అట్లాంటి మూవీస్లో
సో బ్యాంక్ మేనేజర్కి ఈ రోజు ఈ స్టాక్ పెరుగుతుంది ఇది చేయండి, లేకపోతే మాకు కొంత లోన్ ఇవ్వండి, ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి మూవీస్లో. అట్లా మూవీస్లో చూపించినట్టు మీకేమైనా జరిగేదా స్టాక్ మార్కెట్ రిలేటెడ్? మా అదృష్టం ఏంటంటే అప్పుడు లక్కీ భాస్కర్ సినిమా రాలా. లక్కీ భాస్కర్ సినిమా రాలా. నేను తాడేపల్లిగూడెం నుంచి ప్రమోషన్ మీద వరంగల్ వచ్చా. ఇట్ వాజ్ ఎ కంప్లీట్లీ మాన్యువల్ బ్రాంచ్. వరంగల్ వచ్చేటట్టు కంప్యూటరైజ్డ్ బ్రాంచ్. రాగానే కొన్నాళ్ళు కౌంటర్లో ఉన్నా, ఐ డోంట్ నో వాట్ ఈజ్ వాట్ కంప్యూటర్ అనేది. రాత్రప్పుడు మా అబ్బాయిని తీసుకుని వెళ్ళేవాడిని. సో వాట్ ఈజ్ ఎక్సెల్, వాట్ ఈజ్ వర్డ్, వాట్ ఈజ్ టైప్ అన్నీ ఆఫ్లైన్లో నేర్పించేవాడు. సో వీళ్ళు నా పక్కన కూర్చున్న వాళ్ళు కుర్రోళ్ళు, కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు కదా నేర్చుకున్న వాళ్ళు, ఏంది రాబాయ్ ఈ ఊరోళ్ళు అందరిని తీసుకొచ్చి మన దగ్గర వేస్తారు, వీళ్ళకి రాదు, ఏమీ రాదు అన్నారు. నేర్చుకున్నాం, తప్పే ఉంది. 30 అప్పుడు ఎంత 40 ఇయర్స్లో ఎంత ఉండే నేర్చుకున్నాం. అలా అలా నేర్చుకుని ఒక్కొక్కసారి ఆఫ్లైన్లో నేర్చుకునేవాడిని. సో అది అంతా కష్టపడి అంటాం. అంత కష్టపడి నేర్చుకున్నందుకు సిచ్యువేషన్ హెస్ కమ్, ఆ సరౌండింగ్ బ్రాంచెస్ కొన్నాళ్ళ తర్వాత నన్ను డౌట్లు అడిగేవారు కంప్యూటర్. సూపర్. గోల్డ్ లోన్ ఫీడింగ్ అనే, సార్ ఇదేం చేయాలి అదేం చేయాలని. బట్ నేను మనసులో పెట్టుకోవాలా, చెప్పేవాడిని. మీరు ఆ క్రిటిసిజంని కన్స్ట్రక్టివ్గా చేసుకుని నేను అలా నేర్పించాను. అయ్యా అది యాక్చువల్గా అది గుడ్ క్వాలిటీ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో అట్లా అన్నారని చెప్పి అది వెక్కినింపులాగా తీసుకొని డౌన్ కాకుండా దాన్ని ఒక కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని మీరు నేర్చుకునే చూడండి. అదేమవుతుంది, నేను చెప్పకపోతే దా నాలెడ్జ్ ఎండ్స్ దే. మరి రేపు నువ్వు కనుక పైకి వెళ్ళాలంటే అవి టు షేర్ ఆ నాలెడ్జ్ నీకు పెరగాలి. ఎందుకంటే నీకు ఇంకోళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ నేర్చుకుంటానికి టైం పడుతుంది. అవును. అప్పుడు నెట్వర్క్ నైబర్హుడ్ అనేది ఉండేది, అది షేర్ చేసుకుని దాంట్లో చేసి చెప్పేవాడిని. సో ఇమ్మీడియట్లీ వరంగల్ రాగానే 6 months మామూలు కౌంటర్లో ఉండి తర్వాత నాకు డీమ్యాట్ ఇచ్చారు. సో వెరీ 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 ఛాలెంజింగ్ జాబ్. వరంగల్లో అప్పటికి డీమ్యాట్ అకౌంట్స్ హోల్డర్స్ వాళ్ళు చాలా తక్కువ, ఏదో 2-3 ఉండేవి. కాకపోతే డైరెక్ట్ యాక్సెస్ లేదు. ఆ డెలివరీ ఇన్స్ట్రక్షన్స్, ట్రాన్స్ఫర్ అంటే కొనాలన్న అమ్మాలన్న ఇన్స్ట్రక్షన్స్ తెచ్చి మనకి ఇవ్వాలి. ఓకే. నేను అది చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. జీరో మేక్స్ వెరీ డిఫరెన్స్. లెఫ్ట్లో 0 వేసి కానీ రైట్లో 0 వేసామంటే ఫినిష్ మన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సిగ్నేచర్ చూసుకోవాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. అందుకే నేను ఏం చేసేవాళ్ళం అంటే ఇన్స్ట్రక్షన్స్ ఏజెంట్ని కాదు డైరెక్ట్ కస్టమర్ని తెచ్చిమ్మనేవాడిని. సో ఐ హ్యావ్ ఏ బిలీఫ్ ఫస్ట్లో అలాగా చేసుకుని నెమ్మదిగా చేసుకుని తర్వాత ఏ స్టేజ్కి వచ్చామంటే వీఆర్ లీడింగ్. అప్పుడు ఇన్ని లేవులే, ఆదిత్య బిర్లా కానీ ఇలాంటివి లేవు. కొంత నీకు మార్వాడి వాళ్ళు చేసేవారు, వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి డెలివరీ ఇన్స్ట్రక్షన్స్ అవి చేసేవారు. ఓకే. అకౌంట్స్ అవి ఓపెన్ చేసా, అన్నీ చేసా. సరౌండింగ్లో చాలా మంచి పేరు వచ్చింది ఆ 5 yearsలో. ఇదంతా అరౌండ్ 2006 ఆ టైంలో అంకుల్? 2006, 2008, 2000 అదే 7, 8, 9. ఓకే, 2007. సో ఐ వాజ్ ఓన్లీ పర్సన్ హ్యాండిల్డ్ ఫర్ 5 years. అది కాక ఫిజికల్ సర్టిఫికేట్స్ని డిమాట్ చేయాలి. అది మళ్ళీ కార్పొరేట్ ఆఫీస్కి పంపించాలి. వాడు ప్రతిసారి సిగ్నేచర్ నాట్ టాలింగ్ అని పంపిస్తాడు. అది మళ్ళీ మనకు వచ్చాక మన సిగ్నేచర్ టాలీడ్ అని పంపించి అది వచ్చి డిమాట్లో అకౌంట్ అవ్వాలి. ఈ లోపల అది రేటు పెరిగేటప్పటికి ఈ కస్టమర్ సార్ ఇంకేం తినాలి సార్, ఇంకేం తినాలి సార్ అని. కాబట్టి ఒకటి దే ఆర్ వెరీ కోఆపరేటివ్. సో అప్పుడు కొత్తలో వచ్చిన వలన వాళ్ళకి హైలైట్ చేసాం వాట్ ఈజ్ వాట్ అండ్ వాట్ ఈజ్ డిమాట్. కొంతమంది సార్ అంతా వైట్ అయిపోతుంది సార్ అన్నట్టు. అయిపోతాయి, నీకేంటి కొన్నాళ్ళు పోతే ఇంక దేర్ ఇస్ నో ఫిజికల్ నౌ, దేర్ ఇస్ నో ఫిజికల్, ఎవ్రీథింగ్ షుడ్ బి డిమాట్. ఇప్పుడు ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉందంటే హైలీ ఇంపాసిబుల్. వాళ్ళకి చెప్పేవాడిని డివిడెంట్ వాడడానికి కూడా డైరెక్ట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒకవేళ డివిడెంట్ వారంటీ కనుక 10 years కనుక క్లెయిమ్ చేయకపోతే దట్ అమౌంట్ గోస్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో డీమ్ దట్ కస్టమర్ ఇస్ నాట్ alive or not available or not responding. Once it goes to President of India account, it takes so much of time మనకి మళ్ళీ తిరిగి రావాలంటే. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తే ఇవన్నీ ఎప్పుడు మార్నింగ్ 7:30, 8 o'clock ఇళ్ళకి వెళ్ళేవాడిని అంటే విత్ అసిస్టెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్. మళ్ళీ సాయంత్రం ఆఫ్టర్ 5:30 ఇన్స్ట్రక్షన్స్ కొట్టాక మేనేజర్ వాజ్ వెరీ కోఆపరేటివ్. 2 or 3 managers నాకు ఎంతగా నువ్వు బిజినెస్ పెంచున్నావు అనేవారు. అలా వెళ్ళి షాప్స్లోకి వెళ్ళి తిరిగి అన్నీ చేసేవాడిని. దట్ వాజ్ వెరీ సాటిస్ఫాక్టరీ ఆల్సో. అండ్ ఐ వాజ్ రివార్డెడ్ సూటబుల్లీ ఫర్ దట్. గ్రేట్. ఇప్పుడు మీరు బ్యాంక్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారు అంకుల్?
నేను 2008లో సిద్దిపేట వెళ్ళాను నేను. ఓకే. ఎట్లా అంటే ఈ పర్ఫార్మెన్స్ చూసి సిద్దిపేట వాజ్ సమ్వాట్ లైన్ డౌన్. రీజనల్ మేనేజర్ వచ్చి అడిగాడు, సార్ అది ఏళ్ళు అయిపోయింది కదా సార్, నన్ను ఎక్కడ మా సైడ్ ఎందుకయ్యా ఇల్లు ఏం చేస్తావు, పర్లేదు మేడం, ఏం చేస్తావు వెళ్ళు, ఇక్కడ సిద్దిపేట ఖాళీగా ఉందంటే సార్ చాలా తీసుకోవచ్చు, నేనున్నా నీ వెనకాల, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఐల్ బ్రింగ్ యూ బ్యాక్, డోంట్ వరీ యూ గో అన్నాడు. సో ఇట్ వాజ్ ఇన్ సచ్ ఎ స్లీపింగ్ మోడ్, మనం కుంభకర్ణ నిద్ర అన్నట్టుగా ఉండేది అది. సో విత్ ఇన్ 1 year ఐ కుడ్ కోప్ అప్, రికవర్ ఇట్, అండ్ ఐ మేడ్ ద బెస్ట్ బ్రాంచ్ ఇన్ సెమీ అర్బన్ ఇన్ ఇండియా, విచ్ వాజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్. దట్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్, ఎస్పెషలీ బాష్ అని ఉంటారు, బ్రాంచ్ ఆపరేషన్ సర్వీస్ హెడ్ అని, గురవారెడ్డి గారు. ఓకే. ఆయన మొత్తం బ్రాంచ్ అఫైర్స్, స్టాఫ్ అఫైర్స్ అన్నీ చూసుకునేవారు. మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రభాకర్ గారు అని ఉండేవారు. వానికి సబ్జెక్ట్ సంబంధం లేకపోయినా కూడా నాకు అన్ని విధాలు హెల్ప్ చేసేవారు. బ్రాంచ్ విషయాలు మీరు మర్చిపోండి, మీరు బయటికి వెళ్ళండి, ఎక్కడైనా కావాలంటే నన్ను పిలవండి. అప్పటికి వాళ్ళు స్టాండింగ్లో ఉన్నారు. ఆల్రెడీ దే వేర్ వర్కింగ్ ఎట్ సిద్దిపేట. విత్ దేర్ కోఆపరేషన్ వీ కుడ్ టికెటెడ్ అండ్ వీ కుడ్, మేము 2 టికెట్లు థైలాండ్ కూడా తెచ్చుకున్నాం. దట్ ఆల్సో ఐ డిడ్ నాట్ గివ్, వాళ్ళిద్దరిని వెళ్ళమన్నాను. దట్ ఈస్ మోటివేషన్. రైట్. వాళ్ళకి వెళ్తే అలా మోటివేషన్ చేసాం. అది ఏ స్టేజ్లో ఉంది, మీరు ఏమేమి పథకాలు చేసిళ్ళు, ఏమేమి కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి ఎలాంటి పథకాలు చేశారు, ఎలా దాన్ని డెవలప్ చేశారు, కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే నాన్న, ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే బ్యాంక్ అంటే ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్ర బ్యాంక్. ఇది ఐఎన్జీ వైశ్య బ్యాంక్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంకు, వీళ్ళు వెళ్ళిపోతారా పారిపోతారా అని భయం ఉంటుంది. దట్ ఈస్ న్యాచురల్. అందుకని ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్కి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు ఐఎన్జీ అంటే ఏమంటే ఆల్ ఆర్ ఇన్స్టిట్యూట్, మీకు భయం లేదు, బాగా కంటిన్యూస్ షాపులకి వెళ్ళి మీటింగులు పెట్టి పర్సువేషన్ చేసేటానికి నెమ్మదిగా ఒక ఆయన వచ్చాడు. అతనికి మౌత్ క్యాన్వాసింగ్ ఇస్ ద బెస్ట్ క్యాన్వాసింగ్. మనం మైక్ క్యాన్వాస్ అంతా టీవీలో కట్టగా మౌత్ క్యాన్వాస్. హీ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అలా తర్వాత ఆయన దగ్గర అలా తీసుకెళ్ళి అలా ఇంప్రూవ్ చేసి క్రాస్ సెల్లింగ్ చేసుకుని అలా ఇంప్రూవ్ చేశాను. సో నాకు ప్రమోషన్ ఇచ్చిన ఆయన్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు, బచ్చాగాడు ఏం చేయగలడని. నీకు డోంట్ వరీ, he will show you what is what అని. సో పీపుల్ వేర్ వెరైజ్ రైట్. సో నేను జాయిన్ అయిన 7-8 monthsలోనే గుడ్ మ్యాచ్ ఫ్రైడే వీక్ అని పెట్టాడు. ఎవరు CEO చల్మాల్ వెంకటేశ్వర గారు అని. ఆ ఒక్క ఫ్రైడే ₹1 కోటి తెచ్చిన వాళ్ళకి వీళ్ళు స్పెషల్లీ రికగ్నైజ్డ్ అన్నారు. సో వీఆర్ నాట్ అబౌట్ మనీ, వీ వాంట్ రికగ్నైజేషన్. సో మా స్టాఫ్ తోటి అంతకుముందే ఒకటి చేస్తూ ఉంటే ఒక అతనికి వచ్చేలా ఉంది, అతనికి వెళ్ళి పట్టుకుని. సో ఈవెన్ బిగ్ బ్రాంచెస్ ఇన్ ట్విన్ సిటీస్ ఆర్ ఒంగోలు దే కుడ్ నాట్ డూ. ఆల్ ఓవర్ ఇండియా 8 branches ఆర్ 9 branches, అండ్ ఐ ఆమ్ వన్ ఆఫ్ ది వన్. సో స్టాఫ్ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే అంత హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఆ పడుకున్న బ్రాంచ్ ఐ థింక్ ఐ వాజ్ ద సెకండ్ మేనేజర్ దేర్ టు వర్క్ ఫర్ 3 years span without any remark, and I was given very grand send off from there. ₹1 కోటి ఇలా టార్గెట్ అన్నారు కదా అంకుల్, అంటే ఎట్లాంటి టార్గెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్సా, లోన్సా, ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్ కరెంట్ అకౌంట్లో రావాలి. ఫిక్స్డ్ డిపాజిట్ అనేది కంటే ఐ కెన్ డూ ఇట్, 10 మందిని పట్టుకుని ఉంటాం. బట్ కరెంట్ అకౌంట్లో ₹1 కోటి అనేటప్పటికి బిజినెస్ కరెంట్ అకౌంట్, బిజినెస్ అకౌంట్స్ చాలా కష్టం. దట్ టు బ్రాంచ్ లేక. సో సిద్దిపేట ఇస్ ఫుల్ ఆఫ్ రైస్ మిల్స్, చాలా బాగా యాక్టివ్. వాళ్ళ వెనకాల పడి అన్నీ చేసేవాడిని. నాట్ ఈవెన్ బిజినెస్ లెవెల్, సరదాగా అప్పుడప్పుడు వెళ్ళి కూర్చుని అరే సేట్ చాయ్ తాగి అని, దాదా సేట్ అలా మాట్లాడుకుని అన్నీ చాలా బాగా మాట్లాడుకుని, ఇంకేముంది వరుస కలపడం బావా మావా అంటూ మాట్లాడేవాడిని. ఆ మాటల్లో చెప్పాడు, సార్ నాకు సబ్సిడీ వస్తుంది సార్, ఏం చేద్దాం సార్ అన్నాడు. అన్న వెంటనే ఫోన్ చేసి మా ఎగ్జిక్యూటివ్ ఓపెనింగ్ ఫామ్స్ తెమ్మని కరెంట్ అకౌంట్ అప్పటికప్పుడు ఓపెన్ చేసి ఆ సబ్సిడీ మా అకౌంట్లో వాళ్ళ ఆంధ్ర బ్యాంక్కి నేను చాలా కాంపిటీషన్ వచ్చింది. ఓకే. సో దట్ మ్యాన్ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ అస్. మొత్తం అకౌంట్స్ అని మా దగ్గర షిఫ్ట్ అయ్యి నాకు ఇచ్చాడు అనమాట. ఓకే. బ్యాంక్ మేనేజర్ దగ్గరికి చాలామంది ఫ్రస్ట్రేటెడ్గా, కొంచెం కోపంగా ఇట్లుంటారు. కానీ మీరు, అంటే మాకు తెలిసే మీ గురించి, మీరు చాలా మందితో మంచిగా మాట్లాడడం, కూల్గా మాట్లాడడం. బ్యాంక్ మేనేజర్కి చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా, అంత ప్రెజర్స్లో కూడా ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని అందరితోటి
కస్టమర్స్ తోటి కానీ అందరితో మీ కొలీగ్స్ తోటి కానీ అంత స్వీట్గా ఎట్లా మాట్లాడారు? నా సూత్రం ఒకటే నాన్న, ఇంట్లో కంటే బ్యాంకులో ఎక్కువ కడుగుతాం. ఇంట్లో కంటే బ్యాంక్లోనే ఎక్కువ కడుపుతా. మార్నింగ్ 9కి వెళ్తే, సో మార్నింగ్ స్టార్టింగే మనం అలా స్టార్ట్ చేసామంటే ఇసుక్కోవడం అది మనం వి కెనాట్ డూ. ఏమవుతుంది, మళ్ళీ మన ప్రెషర్స్ పెరుగుతాయి, బీపీ పెరుగుతుంది, ఒక ట్యాబ్లెట్ ఎక్స్ట్రా వేసుకోవాలి. సో అందుకని అలా కాకుండా నా సూత్రం ఏంటంటే దిస్ మేక్స్ లెస్ నాయిస్ రైట్ విత్ వన్ క్లాప్. అదే 10 మంది కొడితే ఇట్ మేక్స్ నాయిస్, బాగా సౌండ్ వినిపిస్తుంది, అందరికీ వినిపిస్తుంది. సో వాళ్ళని ఐ నెవర్ యూజ్డ్ ఎ వర్డ్ ఐ, నువ్వు, నేను అన్నారు. వి ఆల్వేస్ యూజ్డ్ మనము, వి అని అది యూజ్ చేస్తూ మా స్టార్టింగ్ మీటింగ్లోనే చెప్పాను. సో దే వర్ వెరీ ఇంప్రెస్డ్. ఈవెన్ నాకు ఏది వచ్చినా కూడా మేము షేర్ చేసుకునేవాళ్ళం. ఈవెన్ తోటి వాళ్ళు అండర్ సబార్డినేట్ స్టాఫ్ చేసినా చెయ్యకపోయినా అందరికీ ఈక్వల్గా ఇచ్చేవాడిని. లెట్ ఇట్ బి మానిటరీ ఆర్ ఎనీథింగ్ అది చేసుకున్నాం. దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్, బట్ నేను ఇచ్చేవాడిని అనమాట. సరైన రికగ్నైజేషన్ ఇచ్చేవాడిని. ఆ కలుపుకోవడం వలన ఈవెన్ కొన్ని ఇప్పుడు బ్యాంకులో మేనేజర్ చేస్తే ఏదైనా ఆయన పేరు రాసుకుంటే మేనేజర్ ఒక్కడికే పేరు వస్తుంది. అదే మన మన కింద ఐ మీన్ మన కొలీగ్స్ పేరు రాసానుకో వాళ్ళకి వస్తుంది, నాకు వస్తుంది. సో అప్పుడు ఇద్దరికి వస్తుంది, బ్రాంచ్కి పేరు వస్తుంది. రైట్ రైట్. ఆ ఫార్ములా ఇట్లా ఉపయోగించి వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఈవెన్ అవుట్ ఆఫ్ ది వే సమ్ టైమ్స్ ఆఫ్టర్ ది టైం కూడా క్యాష్ యాక్సెప్ట్ చేసేవారు. అప్పట్లో ఇంత డిజిటల్ పేమెంట్స్ అవి లేవు. రాగానే బ్రాంచ్ మేనేజర్ లేసి వెళ్ళి ఏం సేటు మంచుకున్నావా, ఏంది ఇట్లా వచ్చినావని మనం ఏమనక్కలా, బాగున్నావా సేట్ అంటే వాడు చాలా బాగా మాట్లాడతాడు. అవునవునవును, చాలా బాగా అది అరే నేను కొన్ని అప్పట్లో మేనేజర్ అంటే చాలా హై రెస్పెక్ట్ ఉండేది. అవి ఇప్పుడు ఉన్నది. మనం వెళ్ళి నేను అలా పక్కన చూస్తే పలానా సేటు అని కూర్చోబెట్టి అరే సేటు బాగున్నావా అని పలకరించి వాళ్ళకి ఏదో ఒకటి సరదాగా మాట్లాడి పంపించి వాళ్ళు అరే చెక్ ఉందనేది తొందరగా ఇచ్చే, రెడ్డి గారు తొందరగా అటెండ్ అవ్వండి అనేది చాలా మాట. వాళ్ళు గంట అయినా కూర్చుంటారు. మనం రిసీవ్ ద వే వి రిసీవ్ ఈజ్ ద కరెక్ట్. అంతేగాని అరే ఇప్పుడు వచ్చిండి రాబోయాడు ఎప్పుడంటే సాధారణంగా వాళ్ళు లంచ్ టైంకి వెళ్ళేటప్పుడు వస్తారు. మాకు లంచే, వాళ్ళకి లంచే, వాళ్ళకి వెళ్ళిపోయాడు. అప్పుడు చెయ్యాలి మనం సర్వీస్. ఇప్పుడు 2 o'clock బంద్ చేస్తుంటే వాళ్ళు భోజనానికి వెళ్తూ దారిలో ఆగుతారు. మనదేముంది, మన 4 o'clock పోయినదండి, పొద్దున్నే భోజనం చేసే ఉన్నా 4 o'clock కూడా వెళ్ళి తినచ్చు. కానీ వాళ్ళు అలా తిని కాసేపు రెస్ట్ తీసుకుని వస్తారు. ఆ టైం సర్వీస్లో చేసామంటే జీవితకాలం మనతోనే ఉంటాడు. ఇప్పుడు చాలామంది మీమ్స్ కూడా వస్తుంటాయి అంకుల్ మాకు, బ్యాంక్ అంటేనే సర్వర్ డౌన్ ఉంది కొంచెం వెయిట్ చేయండి, లేకపోతే లంచ్ టైం ఉంది మళ్ళీ రాపోండి, ఇట్లాంటివి ఉంటాయి. అట్లా మీ ఎప్పుడు జరిగేదా? లంచ్ టైంలో అంటే చెప్పేవాడిని కౌంట్ చేసి పక్కన పెట్టుకోండి, దట్ ఈస్ అవుట్ ఆఫ్ ది వే, బట్ కౌంట్ చేసి పక్కన పెట్టుకోండి. చెక్లు ఏమైనా వచ్చాయనుకో పక్కన పెట్టి, ఎందుకంటే ఆ లంచ్ టైంలో వెళ్ళిపోతే పాపం మళ్ళీ వాళ్ళకి వీలు అవ్వదు, స్టాఫ్కి. పక్కన పెట్టుకోండి, వచ్చాక చేయండి. సో ఆ క్యాష్ కూడా సాధారణంగా నీకు 2 to 2:30 రష్గా ఉంటుంది బ్యాంకు. సర్వర్ డౌన్ అయినా వాళ్ళు మెయిల్ పెడతారు మాకు, పలానా టైం వర్క్ చేయదు అని తీసి పక్కన పోయి కౌంటింగ్ పెట్టి కౌంటర్ ఫైల్ ఇచ్చేవాళ్ళం. సబ్జెక్టు కౌంట్ చేసి ఇచ్చేవాళ్ళం, సబ్జెక్టు అవైలబిలిటీ. మీరు కంప్యూటర్లో ఎంటర్ చేసుకునేది మాన్యువల్గా ఒక దగ్గర రాసుకొని పెట్టుకో, కస్టమర్ని వెయిట్ చేయకుండా అది రాసుకొని పెట్టుకుని తర్వాత కస్టమర్ ఇంతగా మీరు మళ్ళీ కంప్యూటర్లో ఎంటర్ చేసుకునేది. కంప్యూటర్లో ఎంటర్ చేసి అతనికి మెసేజ్ ఇచ్చేవాళ్ళం. ఓకే సార్, అప్పట్లో మెసేజ్ లేదు, యువర్ అకౌంట్ క్రెడిట్, ఫోన్ చేసి చెప్పేవాళ్ళం అంతా కరెక్ట్ ఉంది సార్, కౌంట్ చేసాం, సర్వర్ ఇట్ ఈస్ అప్, బాగా చేసుకోండి, యూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్. కానీ అంతేగాని కస్టమర్ని మాత్రం వెయిట్ చేయడానికి కూర్చోబెట్టేటోళ్ళు. చెప్తున్నాను కదా, మనం గుడ్ ఇంప్రెషన్ కావాలంటే చాలా కష్టపడాలి, బ్యాడ్ ఇంప్రెషన్ కంటే 1 సెకండ్ చాలు. అది సో అది చెప్పేవాడిని మా స్టాఫ్కి, మీరు భోజనం చేసిరండి, నేను ఉండేవాడిని, మనం చేసుకుందాం. సర్వర్ అంటే మహా అయితే ఎంత, మా 1 hour 2 hours డౌన్ ఉంటుంది, కంటిన్యూస్గా డౌన్ ఉండదు. మా తర్వాత ఎట్లాగైనా ఇస్తాడు వాడు. లేదా మనం ఒక్కోసారి మాది త్రూ టెలిఫోన్ లైన్స్ పనిచేసేది, పెద్ద బ్రాంచెస్. చిన్న బ్రాంచెస్ త్రూ శాటిలైట్ చేస్తుంది. ఓకే, పక్క బ్రాంచ్కి వెళ్ళినా పోస్టింగ్ చేసి తెప్పించుకునేవాళ్ళం అనమాట. అట్లా చేసేవాళ్ళం. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. కస్టమర్ చెప్తున్నాను కదా, మనం మంచితనం చేసామంటే ఒక్కసారి జీవితం మర్చిపోవడం. ఎప్పుడైనా మాది మనిషి తత్వం, అది మంచి చెప్పడు, చెడ్డు ఇప్పుడు చెప్తాడు. ఇది ఒక పాయింట్ అన్నారు కదా, డిజిటల్ ఇప్పటిలాగా డిజిటల్ లేదని. ఇప్పుడు మీ అప్పుడు మొత్తం మాన్యువల్ ఉండేది, కంప్యూటర్స్ కొంచెం తక్కువ ఉండే. అంటే మీ స్టార్టింగ్ కాడ నుంచి చూసుకుంటే ఫస్ట్ అసలు కంప్యూటర్స్ లేదు, ఫస్ట్ మాన్యువల్ ఎంట్రీస్ ఉండేది. తర్వాత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంటే ఉండేది. తర్వాత కొన్ని రోజులకు అరౌండ్ 2000s అట్లా ప్రైవేట్ సెక్టర్ స్టార్ట్ అయింది.
తర్వాత మళ్ళీ ఈ డిజిటలైజేషన్ స్టార్ట్ అయింది. అంటే యాప్స్ క్రియేట్ చేయడం కానీ, మాన్యువల్ ఎంట్రీస్, కంప్యూటర్ ఎంట్రీస్ కానీ, తర్వాత మొబైల్ యాప్స్ కానీ, ఇట్లా ఒక ఎవల్యూషన్ చూసారు మీరు. అంటే మీ ఎక్స్పీరియన్స్లో అది చూసారు, మాన్యువల్ వర్క్ నుంచి ఇక్కడ చూసారు. సో మీ అనుభవం ఏంటి అంకుల్? అంటే మీకు అది బెటర్ అనిపిస్తుందా, తర్వాత ఇది మీ వర్క్ని కొంచెం తక్కువ చేసింది అనిపిస్తుందా, దీనివల్ల ఏమైనా నెగిటివ్స్ అనిపిస్తున్నాయా ఈ డిజిటలైజేషన్ వల్ల? ది ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఎప్పటికీ మాన్యువలే సంతోషంగా ఉండేది. అప్పుడు జనరల్ బజార్ సికింద్రాబాద్లో చేసేవాడు 40 మంది స్టాఫ్. ఎంత రష్ అంటే కరెంట్ అకౌంట్ ఇట్ సెల్ఫ్ 3 హ్యాండిల్ చేసేవాడు, క్యాషియర్స్ 4, సేవింగ్స్ బ్యాంక్స్ 2, బిల్స్ అని ఉండేది అవి 2. మాది ఏంటంటే జనరల్ బజార్ నిండా బట్టల కొట్లు ఎక్కువ, హోల్సేల్. సో రోజుకి 100 to 150 డీడీస్ రాసేవాళ్ళం, డిమాండ్ డ్రాఫ్ట్స్. అప్పట్లో ఆన్లైన్ లేదు కదా, వీ నెవర్ యూజ్ క్యాల్కులేటర్. అంటే అప్పట్లో రాలేదు క్యాల్కులేటర్ కూడా, నేను యూజ్ చేయాలి. ఈవెన్ కంప్యూటరైజ్ కూడా ఇప్పటికీ మా ఇంట్లో ఏదైనా ఉంటే కనుక నేను క్యాల్కులేటర్ నోట్లకి నేను వేసేయగలను. ఓకే. సో 10 క్రెడిట్స్ 10 డెబిట్స్ ఉన్నా కూడా పైనుంచి చేసేవాళ్ళం. ఏవేనా మా నేను జనరల్ సికింద్రాబాద్ చేస్తున్నాడు మా ఆఫీసర్ శర్మ గారు అని ఉండేవారు. నేను ట్రాన్స్ఫర్ అయిన లోపల సాయి నీది ఒక్క మిస్టేక్ అయినా పట్టుకోవాలనేవాడు, ఒక్క మిస్టేక్ అయినా పట్టుకోవాలన్నాడు. బట్ ఈ కుడ్ నాట్. ఆయన సాటిస్ఫాక్షన్ ఆయన వెళ్ళిపోయే రోజున ఒక తప్పు చేసి చాలా మంచి ఆఫీసరు, బాగా ఎంకరేజ్ చేసేవాడు. ఆయన కూడా ఉండేది. ఫస్ట్ అపాయింట్మెంట్ గాంధారి, నిజామాబాద్ కామారెడ్డి దగ్గర. అక్కడైతే అప్పుడే జస్ట్ బాల్ పెన్, అప్పుడు దాకా ఇంక్ పెన్, బాల్ పెన్ వచ్చేది. ఓకే. ఇంక్ పెన్ నుంచి బాల్ పెన్కి అప్పుడే కన్వర్ట్ అయ్యాం 1981లో. ఓకే ఓకే. ఇంకా అక్కడి నుంచి అలా కంటిన్యూ అయిపోయింది. మాన్యువల్ వర్క్ తర్వాత ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక్కదానికే 3 వర్క్ చేసేదని, ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గిందా అంకుల్ ఈ డిజిటల్ దీనివల్ల? మాన్యువల్ నుంచి ఏఎల్పిఎం అని వచ్చేది, ఆటోమేటిక్ లెడ్జర్ పోస్టింగ్ మిషన్స్ అని ఉండేది. అది ఒక్కటి చేస్తే చాలు. ఆ ఆటోమేటిక్ లెడ్జర్ పోస్టింగ్ మిషన్స్ నుంచి కంప్యూటరైజేషన్ అయ్యింది. 40 మందిలో ఈ రోజు జనరల్ బజార్లో 6 ఉన్నారు అంతే, 6 ఉన్నారు. రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. ఐబిఏ అంటే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అని ఉండేది రిక్రూట్మెంట్. ఇది ఏమైంది అలా గ్రాడ్యువల్గా రిక్రూట్మెంట్ అయ్యేటప్పుడు మేమందరం రిటైర్ అయిపోయాం. కొన్ని ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ వచ్చి సిటీసీ కాస్ట్ టు కాస్ట్ అని చెప్పి సంవత్సరానికి ఎంత అని మాట్లాడుకోవడం ఇవన్నీ చేశారు. ఇంకా గ్రాడ్యువల్గా ఈ ఐబిఎంలో ఉండే వాళ్ళందరూ రిటైర్ అయిపోతున్నారు. ఇంకో 5 years పోతే అసలు ఐబిఎం కింద ఎవరు ఉండరు, అందరు వీళ్ళే ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు మేనేజర్స్ దాదాపు చాలా స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఎంత స్ట్రెస్ ఫేస్ చేస్తాడో బ్యాంక్ మేనేజర్ కూడా అంత, వాళ్ళకు గోల్స్ అని ఇచ్చి టార్గెట్స్ అని ఇచ్చి మీరు ఈలోపు అంటే ఒక 1 month లోపు ఇంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, లేకపోతే ఇంత కరెంట్ అకౌంట్లో మనీ చూపించాలి, లేకపోతే ఇన్ని ఈవెన్ ఇవి కూడా లైఫ్ ఇన్సూరెన్స్లు చేయాలి వాళ్ళ దగ్గర. వీళ్ళకి ఏంటంటే బాగా ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మా ఇంట్లోనే ఒక బ్యాంక్ ఉంది, బ్యాంక్ మేనేజర్ ఉంటాడు. ఆయన పొద్దున 9 గంటలకు వస్తే నైట్ 9 వరకు ఉంటూనే ఉంటాడు, ఇంకా వర్క్ అయిపోతుంది. అది అంత ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. మీ అప్పుడు ఎట్లా ఉండే అంకుల్? అంటే ఫస్ట్లో ఉన్నప్పుడు ఈ కంప్యూటర్లో మెయిల్స్ ఉండేవి కాదు, అంతా త్రూ పోస్టే ఉండే వల్ల అంత అనిపించేది కాదు. తర్వాత రాను ఏమైందంటే ఈ క్రాస్ సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బ్యాంకింగ్ మోస్ట్లీ. కాసా అంటారు, అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్, వేర్ ఇస్ ఆఫర్ యూ లెస్ ఇంట్రెస్ట్. కరెంట్ అకౌంట్లో అసలు ఇంట్రెస్ట్ ఎవరు, అవి ఇంప్రూవ్ చేయమంటారు. మన మనిషితత్వం ఏంటి, మనం పెడితే మనకేంటి, దట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. క్రాస్ సెల్లింగ్, ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, ఇలా మ్యూచువల్ ఫండ్స్ అని అదని ఇదని. సో మనం జనం ఒకదానికి అలవాటు పడిపోయాం. ఏంటి బ్యాంకింగ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ అని. సో వన్స్ ఈ టార్గెట్ ఇచ్చేటప్పటికి వాళ్ళకి అర్థం అవ్వాలి, ఏంద్రా బ్యాంకులు ఎట్లా మొదలు పెట్టేయని. కొంచెం కష్టపడ్డాం. టార్గెట్స్ అవన్నీ. టార్గెట్స్ అంటే ఒకటి, నీకు హైదరాబాద్లో చేస్తున్నావు అంటే హైదరాబాద్లో తగ్గట్టు టార్గెట్ ఇవ్వాలి. సో ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ అట్ సిద్దిపేట తగ్గట్టు ఇవ్వాలి. సో రూరల్ ప్లేసే దాన్ని. అంతేగాని రూరల్ ప్లేస్కి ఇచ్చి నువ్వు మెట్రోలో చేసినట్టు చేయాలంటే మాత్రం ఈజ్ ఇట్ పాసిబుల్? మనం చేయలేం. అది ఎక్స్ట్రా ప్రెషర్ అవుతుంది. ఎక్స్ట్రా ప్రెషర్ దానివల్ల కొంతమంది రిలేకెండ్, మాకు వద్దు, మేము చెయ్యం, మాకు ఇలాగే ఉంటాం ఆఫీసర్ల కింద, క్లర్క్ల కింద అనేది వచ్చేసింది అనమాట. ఇప్పుడు మీరు రూరల్ అన్నారు కదా, జనరల్గా ఈ గ్రామాలలో అసలు బ్యాంక్ అంటే వాళ్ళకి తెలియదు, ఒక అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయనో తెలియదు. వాళ్ళు ఏంటంటే జనరల్గా ఈ చిట్టీలు, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మనీ సర్దుకోవడము,
స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర ఇట్లనే చేసుకునేది. కానీ అసలు బ్యాంక్ అంటూ ఒకటి ఉంటుంది, దాని అకౌంట్ ఓపెన్ చేయాలి, దానికి లోన్స్ ఇస్తారు, ఇప్పుడు రైతులకు కానీ వాళ్ళకి కానీ కొన్ని సబ్సిడీలు ఇస్తారు. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి తెలియదు. మీరేమన్నా ఏదైనా రూరల్ బ్రాంచ్లో పని చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అసలు బ్యాంక్ అంటే ఏంటిది అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా? రూరల్ ఎక్స్పీరియన్స్ తక్కువ అమ్మా. నెవర్ వర్క్డ్ అట్ రూరల్. ఫస్ట్ నుంచి అర్బన్, సెమీ అర్బన్ దాంట్లో చేసా. కాకపోతే ఆర్మూర్లో చేసినప్పుడు కొంచెం రూరల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఓకే. వెళ్ళేవాళ్ళం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టి, ఒక్కొక్కసారి పొలానికి కూడా వెళ్ళేవాళ్ళం. పొలానికి కూడా వెళ్ళి ఏమో సార్ షావుకారు ఇస్తాడు సార్ అదని, ఎందుకు మా దగ్గర రా, ఎట్లా సార్ నువ్వు రా ఒక్కసారి చూపిస్తా. సో వన్స్ యూ హాస్ టేకెన్ అలవాటు పడ్డాడంటే మన దగ్గర ఖచ్చితంగా వస్తాడు. సో ఆ ఊర్లో మనీ లెండర్స్ వచ్చి ప్రెషర్ వేసేవారు, సార్ మీరు ఇస్తండి ఎట్లా సార్ అని. ఏం చేస్తావు, నీకున్నట్టే నా దగ్గర ఉన్నాయి డబ్బులు, ఇవ్వాలి నేను, ఇవ్వకపోతే మా బ్యాంక్ ఒప్పుకోదు. మాకు అగ్రికల్చర్ లోన్స్ అనేది ఈజ్ వెరీ ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. పహాణి చౌపాస్లా అని ఉండేది అప్పట్లో, ఇప్పుడంటే పాస్బుక్స్ వచ్చాయి. పూర్వం గాంధీ చేసినప్పుడు పహాణి చౌపాస్లా అని, అంటే వీడికి ఇంత పొలం ఉంది, పట్టాదారులాగా షీట్ మీద రాసి విఆర్ఓ కాదు మాల్ పట్టేలో ఎవరో ఒక ఆయన ఉండేవాడు, ఆయన సైన్ చేస్తాడు అనమాట. ఆ బేసింగ్ అందట్టు మనం ఇచ్చేవాళ్ళం అనమాటలో. సో గాంధార్లో ఎక్స్పీరియన్స్ ఉండేది ఎక్కువ. అక్కడ మొక్కజొన్న పోతాయి, మొక్క బాగా వర్షం పడ్డేమో వచ్చి వేసేవారు, మొక్క పైసలు ఎప్పుడు సార్ అని. దాన్ని బట్టి మనకి డాక్యుమెంటేషన్ చూసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరు ఇచ్చేవాళ్ళం. అప్పుడు నేను సబార్డినేట్ మా మేనేజర్ అందరం కూర్చొని డాక్యుమెంట్స్ అన్నీ రాసుకొని ఆ ఊరు పెద్దకి చెప్పి ఇచ్చేవాళ్ళం. ఆ ఊరు పెద్దవాడే తీసుకొచ్చి మళ్ళీ రికవరీ కూడా చేయించేవాడు మాతో అప్పట్లో. ఓకే ఓకే అంకుల్, కామన్గా మీకు ఎంతోమంది కస్టమర్స్ వస్తుంటారు. ఓకే, కొందరు మంచిగా మాట్లాడతారు, కొందరు కొంచెం హార్ష్గా మాట్లాడతారు. అట్లాంటి సంఘటనలు ఏమైనా మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఈ కస్టమర్ బిహేవియర్ అనేది ప్లేస్ టు ప్లేస్ ఖచ్చితంగా డిపెండ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీది వరంగలే కానీ బాధపడద్దు అన్నది. వరంగల్లో కొంచెం అడితి ఎక్కువ. అడితి అంటే తెలుసు కదా నీకు, అడితి బిజినెస్ అంటే కమిషన్. ఎట్లా అంటే రైతుల దగ్గర వాళ్ళు కొనుక్కుని ఈ ఒక ఆయన కొనుక్కుని ఈ అమౌంట్ చెక్ ఇస్తాడు. సో దట్ ఈస్ ఎన్కాషబుల్ ఆఫ్టర్ 15 days. అక్కడ హెనుమల మార్కెట్ అక్కడ ఉంటుంది, అది మిర్చి ఇవన్నీ తీసుకుని వీడు ఇచ్చేస్తాడు డబ్బులు. బట్ ఆ చెక్ ఇప్పుడు ఎవరికైతే అమ్మేసావో అతను చెక్ ఇస్తాడు, ఆ చెక్ అతనికి ఇస్తాడు అన్నమాట. ఇతను ముందర ఎంతో కొంత డిస్కౌంట్ చేసుకొని ఇస్తాడు. ఆ 15 days తర్వాత మన దగ్గరికి వచ్చి ఆ కమిషన్ ఏజెంట్ ఎన్కాష్ చేస్తాడు. కొంతమంది కొంచెం బాగానే మర్యాదగా ఉంటారు, కొంతమంది ఎందుకు ఇయ్యవు నీదా పైసలు, ఇంకా కొంచెం లాంగ్వేజ్ బాగుంటుంది ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే దే డోంట్ నో బ్యాంక్ అంటే మనం పోగానే మన మాట వినాలా ఇవ్వాలా అనేది. సో దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఎడ్యుకేషన్. వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి. బికాస్ మాన్యువల్గా ఉన్నప్పుడు అలా నడిచేది. కంప్యూటరైజేషన్ అయ్యాక చేయడం అంటే చాలా కష్టం. మనం అన్లెస్ దే పోస్ట్ ఇట్ వీ కెనాట్ గివ్ ఇట్. ట్రెడిషన్గా అలవాటు అయిపోయినా అలాగే కంటిన్యూ చేయాలనేవారు. సో నెమ్మదిగా అన్నీ చెప్పి వచ్చాక వాళ్ళ షాపులు కూడా కంప్యూటరైజేషన్ అయిపోయాక అప్పుడు అర్థమైంది వాళ్ళకి ద డిఫికల్టీస్ ఇన్ దిస్. అప్పటి నుంచి చాలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సాధారణంగా వరంగల్ అంటేనే కొంచెం హాట్ ప్లేస్, కొంచెం హాట్గా ఉంటా, చెప్తే వింటారు. అట్లా కాదు నాన్న ఇట్లా అని చెప్తే వింటారు, వినేవారు. తర్వాత అక్కడి నుంచి సిద్దిపేట వెళ్తే దట్ వాజ్ ఎంటైర్లీ డిఫరెంట్. వెరీ వెరీ సాఫ్ట్ పీపుల్. అక్కడ అడితి ఉండేది కాటన్ బిజినెస్, రైస్ మిల్స్ అది ఎక్కువ. మాకు ఎందుకు సార్ మేము అర్ధరాత్రి వస్తే మా పని అయిపోవాలి, నువ్వు చేసుకో అట్లా మాట్లాడేవారు. ఇట్ వాజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్లేస్ అనమాట అది. మనం చెప్పాలి వాళ్ళకి, ద వే వీ స్పీక్, ద వే వీ రిసీవ్, మనం ద వే వీ కన్విన్స్ దెమ్ అలా ఉండాలి. అందుకే నేను అన్నామంటే వాడు ఇంకా ఎక్కువ సీరియస్ అవుతాడు, చేస్తాడు, అంటాడు, ఖచ్చితంగా అంటాడు, సార్ మా పైసలతో ఏసీ చేయించుకుంటున్నారు అది అని. ఇది సరదాగా ఏమైనా మా పైసలతో మీరు వ్యాపారాలు చేయట్లేదా, ఓడీలు తీసుకోవట్లేదా, మీరు చేస్తున్నారు కదా మేము అలాగే చేస్తాం, మీ దగ్గర తక్కువ తీసుకొని మీకు ఖర్చు పెడతాం. నువ్వు అంతకుముందు ఎంతసేపు ఉండే 5 minutes కూడా ఉండేవి కాదు, ఏసీ ఏక పావుగంటను కూర్చుంటున్నావా, ఇట్లా సరదాగా నవ్వించి పంపించేవాడిని. సర్ది చెప్పేటోళ్ళు తన అన్న మాటను సీరియస్ కాకుండా దాన్ని చమత్కారంగా కొంచెం వాళ్ళను సర్ది చెప్పి వాళ్ళు అనేవారు, సార్ మీ గోదావరి వాళ్ళకి వెటకారాలు ఎక్కువ సార్ అని.
అది కూడా ఆయన వెటకారాలు కాదు నాన్న ఫ్యాక్ట్స్ అంటే సరే సార్ మీతో కాదులే నాకు అని వెళ్ళిపోయేవాళ్ళు. బ్యాంక్ అంటే కేవలం లావాదేవీలే కాదు, కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుందంటే మీరు ఇచ్చే ఒక చిన్న లోన్ వల్ల ఒక కుటుంబం లైఫ్ చేంజ్ అయిపోతుంది. అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి అంకుల్ మీ ఎక్స్పీరియన్స్లో? ఆర్మూర్లో ఉండగా ఒక ట్యాక్సీ డ్రైవర్కి చాలా దీనస్థితిలో ఉండేవాడు. సో నీకు డ్రైవింగ్ వచ్చంటే వచ్చు సార్ అన్నాడు. ట్యాక్సీకి ఇప్పిస్తాను, నువ్వు రెగ్యులర్గా కట్టాలి, ఐ విల్ నాట్ టేక్ ఎనీ గ్యారంటీ అంటే చేస్తాను సార్ మీ మాట రానివని అన్నాడు. సో మనం ఒప్పించి రీజనల్ ఆఫీస్కి చేస్తే ఈ రోజున దట్ ఫెల్ ఈజ్ ఓన్ 5 to 6 cars. ఓ సూపర్. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా అంటే ఆయన ముస్లిమ్స్ మా ఇంటికి వస్తారా అన్నాడు. నాకు అదేం భేదం లేదమ్మా వస్తానంట. నేను రిటైర్ అయ్యి కూడా వాళ్ళ ఇంట్లో 2 functionsకి వెళ్ళా. ఓకే. అతను ఎంత బాగా రిసీవ్ చేసుకుని అందరికీ చెప్పాడంటే అట్లా నేను ఈ మాన్యువల్గా కార్ లోన్స్ కానీ ఈ కార్ట్ లోన్స్ కానీ అవంతా మందికి ఒక 30 మంది దాకా ఇప్పించా. వాళ్ళు ఎవరి కట్టపైన వీడు వెళ్ళి తీసుకొచ్చి చేసేవాడు. అంత మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేశాను అనమాట అతను. ఓకే ఓకే. ఏంటంటే వాడికి తెలియదు బ్యాంక్లో లోన్ ఇస్తారని. ప్రైవేట్ ఫైనాన్స్ తీసుకోవడం అది ఎప్పటికీ తీరదు. ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, అరే బ్యాంకులు కూడా ఇస్తారా సార్ అనేవాడు. ఇదిగో నాన్న పలానా స్కీమ్ కింద నీకు ఇది తక్కువగా వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, మైనార్టీస్, ఎస్సీ ఇలా చేసి అలా డెవలప్ చేసుకొచ్చాము అనమాట. ఓకే ఓకే. వాళ్ళకి చెప్పాలి. నా నమ్మకం ఏంటంటే ముందరే చెప్పాను నీకు తొలిగా, మైక్లో చెప్పే కంటే టీవీలో చెప్పకుండా మౌత్ క్యాన్వాసింగ్ ఇస్ ద బెస్ట్. మౌత్ క్యాన్వాసింగ్ చాలా మంది ఒక్కడు మంచి చెప్పాడు అనుకో ఇంకెప్పటికీ మంచిగా చెప్తాడు. మౌత్ క్యాన్వాసింగ్ చాలా మంచిది. ఇలాగా వాట్ ఈజ్ బ్యాంకింగ్ అనేది స్కూల్స్లో కూడా మీటింగ్స్ పెట్టాం. స్కూల్ భాష్యం స్కూల్ సిద్దిపేటలో, ఆర్మూర్లో భాష్యం స్కూల్స్, చిన్న చిన్న గవర్నమెంట్ వెళ్ళి సో వాట్ ఈజ్ బ్యాంకింగ్, సో బార్టర్ సిస్టమ్ అని ఉండేది. వాళ్ళు క్వశ్చన్స్ కూడా సార్ బ్యాంకింగ్ ఏంటి అని అడిగేవారు. ఫస్ట్లో బార్టర్ సిస్టమ్ అని ఉండేది. ఎట్లా అంటే నీకు కందిపప్పు కావాలంటే అమ్మేవాళ్ళు కాదు, ఎవరి దగ్గర ఆడికి పెసరపప్పు ఉందనుకో ఎక్స్చేంజ్ చేసుకునేవారు అనమాట. అట్లా ఉండేది. అది డబ్బులు దాచుకోవాలన్నా ఈ షూస్ సాక్స్లో దాచుకుని ఎక్కడో దాచుకునేవారు. సో ఇదంతా చూసి ఒక అతను వై షుడ్ అయినా ఇన్వెస్ట్ టేక్ దట్ మనీ అండ్ లెండ్ అని నేను ఇంట్రెస్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకొని సో వై షుడ్ ఐ నాట్ లివ్ అని అక్కడి నుంచి అలా బ్యాంకింగ్ సిస్టమ్ అలా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. పర్టికులర్గా స్కూల్స్లో చెప్తుంటే ఆ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చెప్పేవారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంప్లాయీస్. వెనక పిల్లలకి చెప్పిన వెంటనే ఒక అరగంట పైగా క్విజ్ కండక్ట్ చేసేవాడిని. క్విజ్ కండక్ట్ చేసి ఇచ్చేవాడిని. మీకు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవ్రీ ప్రైజ్ ఇస్తాను కానీ బట్ ఐ యూస్ టు గివ్ ఫర్ ఆల్ ది పార్టిసిపెంట్స్. ఓకే ఓకే. సో ఈ పిల్లలు పేరెంట్స్కి చెప్పేవారు, ఈ పేరెంట్స్ వెళ్ళి అలా చెప్పేవారు. సో అదర్స్ ట్రైడ్. నేను ఇది వస్తా అంటే ఒక కస్టమర్ వెళ్ళి చెప్పాడు ఎక్కడ మా బ్యాంకులోనే మా స్టాఫ్కి, సార్ అదరగొడుతుండే మీ సార్ స్పీచ్ చాలా బాగా చెప్తున్నాడు అక్కడ, మాకు తెలియని విషయాలంటే ఆల్ ది స్టాఫ్కి ఏం తెలియదు. ఒక 2-3 ఉండి అందరు స్టాఫ్ వచ్చి చేసుకొని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు అనమాట. సో ఇలాగా కొన్ని స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో, పంచాయతీ ఆఫీస్లో, పల్లెటూరులో అరుగు మీద కూర్చుంటారు. ఒక మర్రి చెట్టు ఉండి చుట్టూ దాని మీద కూడా అక్కడ కూర్చొని పోగానే ఫస్ట్ బాగుండదు సార్ మంచుకున్నావా సార్ అంటే అరే సార్ ఛాయ్ తేరా అనేవాడు. మనం వద్దనకూడదు ఎప్పుడు. వద్దంటే పాప చాలా ఫీల్ అవుతుంది. ఒక ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళేవాడిని, ఒక ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్ని, ఒక అకౌంట్స్ ఓపెనింగ్ ఎగ్జిక్యూటివ్ని. ఛాయ్ తాగేవాడు మనం. ఛాయ్ తాగి డైరెక్ట్ బిజినెస్లోకి వెళ్ళకూడదు. ఏంది ఎట్లా ఉంది మీ అబ్బాయి ఎట్లా ఉన్నాడు, అల్లుడు ఎట్లా, ఇట్లా మాట మంది వెలిసి మనం పంట పైసలు వచ్చినాయి కదా ఏం చేసినావు అంట. అట్లా నెమ్మదిగా పిక్చర్లో తీసుకొచ్చి నేనే తెచ్చి చేసేవాడిని. నేనే అమౌంట్ తీసుకొచ్చి అండర్ సెక్యూరిటీ డిపాజిట్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేవాళ్ళం అనమాట. ఒక్కసారి ఇలా వస్తే రికవరీ చేసుకుని వస్తే సమ్వాట్ పెద్ద అమౌంట్. అప్పుడు ఎలక్షన్ టైం, దే వర్ చెకింగ్. సో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఎవిడెన్స్, ఐ హ్యాడ్ ఎవ్రీ ఎవిడెన్స్. సో పోలీస్ ఆల్సో మంచి పని చేస్తున్నారు సార్ పట్టు వెళ్ళిపోండి అని
పంపించేశారు. అంకుల్ అయితే మీరు సిద్దిపేట బ్రాంచ్ని బాగా అభివృద్ధి చేశానని చెప్పారు కదా, దాని వెనుక మీ సక్సెస్ స్ట్రాటజీ ఏంటి? అంటే ఎలాంటి పథకాలు చేసేటోళ్ళు, ఎట్లా జనాల్ని రప్పించేటోళ్ళు, ఏమేమి ప్లాన్స్ చేసేటోళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బ్రాంచ్ తీసుకోవడమే భయపడ్డాను. ఇట్ వాజ్ ఏ ఛాలెంజింగ్. సో బెస్ట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళకి చెప్పా. అక్కడ మీటింగ్ ఉన్నప్పుడల్లా వెళ్ళి ప్రతి షాప్కి వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకొని చెప్పి, సో అలా క్యాన్వాస్ చేసుకొని స్కూల్స్లో మీటింగ్ పెట్టి మనం ఎంత చెప్పినా మగోళ్ళకి ఎక్కదు, ఆడవాళ్ళ ద్వారా చెప్పించాలి. అదే సారు అక్కడ ఏంటంటే మేనేజర్ ఇంటికి వచ్చాడు, షాప్కి వచ్చాడంటే ఒక మంచి ఫీలింగ్ ఉండేది అక్కడ. అరే సార్ వచ్చిండు, మనం ఏదో చేయాలని. లక్కీగా శ్రావణ మాసం వచ్చింది. ఆ శ్రావణ మాసం వచ్చింది మళ్ళీ కొన్ని జాకెట్ కొట్లు ఇంట్లో ఉంటే ఒక కుంకుమ పట్టుకెళ్ళి లేడీస్ స్టాఫ్ తోటి వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టించేవాళ్ళం. తెలంగాణలో లేదు. శ్రావణ మాసం శ్రావణ శోభ అని ఒక స్కీమ్ లాగా పెట్టి ఏంటంటే ఇలాగంటే దేవర్ సో మచ్ ఇంప్రెస్డ్ అనమాట. వాళ్ళు క్యాన్వాస్ ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్, అది మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్. అలాగా ఆంటీ తీసుకెళ్ళి బొట్లు పెట్టి వాళ్ళకి ఇప్పించడం, స్కూల్స్లో కండక్ట్ చేయడం, స్కూల్ టీచర్స్ని వెళ్ళి మాట్లాడడం, ఇలాగ ఒక 8 నెలలు చాలా కష్టపడ్డాం. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి మెయిన్గా బిజినెస్ పెట్టాలంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్లోకి వెళ్ళి ఆ మీటింగ్లో పెట్టి మాట్లాడాలి మనం. సో వాళ్ళు ఏంటంటే ఈ బ్యాంక్ యాక్టివ్ లేని పని ఏదో బ్యాంక్ అనుకునేవారు. అంతే చెప్పాను కదా ఫస్ట్లో, బ్యాంక్ అంటే వాళ్ళకి ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అదర్స్ ఆర్ నాట్ బ్యాంక్స్. అప్పుడులో నేను ఉన్నప్పుడు 7, 8 ఉండేవి. వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఉండే. సో దట్ వాజ్ ఫెచింగ్ ఫర్ మీ ఆల్సో. ఒక 8 months కష్టపడేటప్పటికి రిజల్ట్స్ వర్ దేర్. అట్లా లాకర్స్ ఫెసిలిటీ ఉందని చెప్పి, లాకర్ అంటే ఏంటో కూడా అంటే మీరు ఇలా దాచుకోవచ్చు అంటే, సార్ ఏమన్నా అవుతుంది, ఏం అవ్వదు సార్, ఓ కీ మా దగ్గర ఉంటుంది, ఓ కీ మీ దగ్గర ఉంటుంది, ఈ 2 కీలు పెడితే కానీ లాకర్ రాదండి. మీరు మా నామినల్ పర్ యానం ఎంత 700-800 రూపీస్ మీరు హాయిగా దాంట్లో ఉంది సార్. మీకేంటి సార్ అంటాడు, మీరు రెంట్ తీసుకుంటాం, మీరు ఒక అకౌంట్ ఇస్తారు, ఒక పాలసీ, మంచిది సార్ చేసుకుందాం. అట్లా లాకర్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసి వాళ్ళు చెప్తున్నా మిగతా బ్యాంకులన్నీ చేయలేవు, వీళ్ళే చేయగలరు. సో ఐ క్రియేటెడ్ అన్ ఇంప్రెషన్. సో అదర్ బ్యాంక్స్ ఆల్సో కెన్ డూ ఇట్ అండ్ వాడు లాట్ ఆఫ్ ప్రెషర్. ఏమంటే మీరు ఇలా చెప్తున్నారంటే మీ మీద ఎప్పుడు బ్యాడ్ చెప్పాల, నా మంచితనం గురించి చెప్పుకుంటున్నా, మీ చెడ్డతనం ఎక్కడా చెప్పలేదు. యూ కెన్ ఎంక్వైర్. అలా చెప్తున్నాను కదా, బ్రాంచ్ అంతా మా బాస్ మీద వదిలేసి నేను బయట తిరిగేవాడిని. నేను బయట తిరిగిన వలన అభివృద్ధి అనేది చూపించగలిగాను. తక్కువ టైంలో వాళ్ళు చెప్తున్నాను కదా, ఇంప్రెషన్ పడాలి వాళ్ళకి. పడితే కనుక ఇలా బిజినెస్ వచ్చాక కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానలా. ఏం సార్ ఇట్లా వచ్చినామంటే, బయట తాగితే రూపాయి ఛాయ్ కదా సార్ మీరు ఇస్తారు కదా అంటే నవ్వేవారు. వాళ్ళు నవ్వి ఛాయ్ పట్టి ఇప్పించేవారు అనమాట. అట్లా సరదాగా వెళ్ళి టైంపాస్ చేసేవాడిని. వాడు బిజినెస్ చేసాడు కదా అని వదిలేసేవాడిని కాదు, వాడు కంటిన్యూస్ కావాలి. వాడు రైస్ మిల్కి వెళ్ళామంటే రైతులు వస్తారు, వాళ్ళకి చెప్తాడు, అరే పైసలు ఏం చేస్తారంటే ఇంటే అక్కడ పోయి ఖాతా ఓపెన్ చేసుకో, నువ్వు కావాల్సుకున్నప్పుడు పోయి సార్ దగ్గర పో, నీకు రాసి ఇస్తాడు, పైసలు తీసుకో అని. మనం ఏంటి రెండోసారి మూడోసారి వెళ్ళినప్పుడు వల్ల రిలేషన్ ర్యాపోర్ట్ మెయింటైన్ చేసేవాడిని. ర్యాపోర్ట్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేసేవాడిని. ఎగ్జాంపుల్ ఏంటంటే సమ్మర్లో మా ఎదురుగుండా బేకరీ ఉండేది. ఏముంది, ఒక ఆరెంజ్ జ్యూసో ఏదో, వాడు నా వంకెళ్ళా చూసేవాడు, నేను ఫోన్ చేసి చెప్తే పంపించేవాడు. ఎట్లా చేశాడంటే, ఎట్లా తెలిసింది సార్ అన్నాడు. మా కమ్యూనికేషన్ మాకు ఉంటుంది సార్ అన్నాడు. మనం ఇచ్చే చిన్నదైనా మనం వే ఆఫ్ రిసీవింగ్ ఇచ్చేవంటే దే విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. అందుకే నేను ఉన్న 3 yearsలో ఒక్క ఎన్పిఏ లేదు, అంటే నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అని ఉంటుంది. కట్టపోతే కనుక 3 months దాకా ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్ అని. ఇంకా వాడు ఇచ్చిన సెక్యూరిటీస్ వేలం వేయడం అదో ఇదో ఉంటుంది. అంకుల్ 2014-2015 ఆ టైంలో మనకు తెలంగాణ ఉద్యమం జరిగింది కదా, ఆ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఈ బ్యాంక్స్ ఏమైనా ఇంపాక్ట్ అయినాయి అంకుల్? అంటే మీరు ఫ్రమ్ ఆంధ్ర కదా, సో మీకేమన్నా పర్సనల్గా మీకేమన్నా ఇంపాక్ట్ రావడం అట్లా ఏమన్నా జరిగిందా? అసలు ఏమీ లేదు నాన్న, ఏమీ లేదు.
యాక్చువల్గా మాకు ఇంకా సపోర్ట్ చేసేవారు తెలంగాణ వాళ్ళు. అక్కడ అప్పుడు ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఉండేవారు, రియల్ జెంటిల్మెన్ ఆయన. హైటీకి పిలిచి మమ్మల్ని అందరిని అడ్వైస్ చేసి అన్నీ చేసేవారు. వాళ్ళ పిఏ వచ్చి చెప్పేవాడు, సార్ ఎవరైనా కనుక రీజనల్ ఫీలింగ్ మాట్లాడితే నాకు చెప్పండి సార్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. సో మాకు ఇంపాక్ట్ అనేది ఏం పడలేదు. అది ఇప్పుడు వ్యాపారం అనేది ఎవరైనా చేయాలి, లెట్ ఇట్ బి తెలుగు, తమిళ్ ఆర్ ఎనీథింగ్. నీకు కావాల్సింది బ్యాంక్లో పని అవ్వాలా లేదా, అంతేగాని ఇప్పుడు ఆంధ్ర వాడి చేయాలి, తెలంగాణ వాడు చేయాలని పెట్టుకుంటే వీ కెన్ నాట్ గో. వాళ్ళకి పని కావాలి. తర్వాత ఏదో పొలిటికల్గా గొడవలు అయినాయి, కానీ ఈవెన్ నవ్ ఆల్సో పీపుల్ అక్కడ సిద్దిపేట వాళ్ళు ఫర్ ఎవ్రీ ఫంక్షన్ దే ఇన్వైట్ మీ, మోస్ట్లీ ఐ గో దేర్. అప్పట్లో మాత్రం అంత ఫీలింగ్ లేదు, ఇప్పటికీ లేదు. చూపించకుండా మాత్రం వాళ్ళు అడిగేవారు, ఏంటి సార్ మీరు అంత దూరం నుంచి వచ్చి చేస్తున్నారా అని. నా ఎదురుగుండా పొలిటీషియన్ కోపడ్డాడు. దుబ్బాకలో చేసేవాడు, జస్ట్ 30 కిలోమీటర్స్. దుబ్బాక నుంచి సిద్దిపేట ట్రాన్స్ఫర్ అడిగితే మా సిద్దిపేటలో ఆల్మోస్ట్ అందరం ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళని. ఆయన చూడరా అన్నీ వదులుకొని ఇంత మైల్ దూరం వచ్చినారు, నువ్వు ఈడికి వెళ్ళి ఆడిపోలేవా అని చెప్పి మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేసేవారు వాళ్ళు. చాలా అప్రిషియేట్ చేసేవారు. ఈవెన్ ఆంధ్ర బ్యాంకు కానీ స్టేట్ బ్యాంక్లో కానీ మాది అది పాలసీ. అది అండ్ వీ యాక్సెప్టెడ్, వీ హ్యావ్ టు గో ఎవ్రీవేర్. రైట్. నేను చేయలేను ఆ ఊరు వెళ్ళాలంటే కాదు అది. వన్స్ యూ గో, మన ఉద్యోగంలో జాయిన్ అయ్యామంటే వీ హ్యావ్ టు గివ్ అండర్టేకింగ్ దట్ ఐఎమ్ రెడీ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో మాకు అంత ప్రాబ్లం అసలు ప్రాబ్లమే అనిపించలేదు. అంత ప్రాబ్లమే లేదు. వాళ్ళు చెప్పేవారు కూడా, సార్ మీకు ఎప్పుడైనా మీ ఇంటి మీదకి ఎవరైనా వస్తే అలా రారనుకోండి, మా కింద పక్క తెలంగాణ ఆయన, నాకు రెంట్ ఇచ్చిన ఆయన, ఎక్కడికి వెళ్ళినా కూడా నాతో వచ్చేవాడు, అన్నీ చేసేవాడు. ఇప్పుడు మన ఊరు కాదనుకున్నప్పుడు ఎక్కడ వేసినా పర్వాలా, ఎక్కడ మన నీకు ఊరు కాదు, మనం ఇక్కడ చేయలేమన్నాడు, ఏ ఊరు వేసినా కూడా అది కూడా మన ఊరే అనుకొని మనం చేయాలి. మెయిన్గా ఎడ్యుకేషన్, మనం బ్యాంకింగ్ అనేది చెప్పాను కదా, అది చెప్తే పీపుల్ వేర్ వెరీ సాఫ్ట్. అంతా చెప్తే నీకు మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, చెడు ఉన్న చోట మంచి ఉంటుంది అని నమ్మేవాడిని నేను. మంచిని తీసుకొని చెడుని వదిలేమనేవాదే. ఏమైనా మా ఫాదర్ అదే చెప్పేవాడు, మంచిని తీసుకో, చెడు వదిలే. ఒకటి తిట్టాడని నువ్వు మొత్తం మానకో, తిడతాడు. ఎందుకంటే ఈ వాజ్ ఆల్సో గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయనకి చాలా ప్రెషర్స్ వచ్చేవి, తిట్టేవాడు, వదిలేసేవాడు. నేను మంచిగా తీసుకొని నేను కూడా అలాగే చెడు తీసుకోకుండా అలా మంచితనంగా అందరితోటి మెలిగేవాడిని. చెప్పాను కదా, వరంగల్లో టైప్ ఆఫ్ పీపుల్, సిద్దిపేటలో ఒక టైప్, ఆర్మూర్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. సో ఒక చాట అలవాటు పడ్డాం కాబట్టి మన మోడ్స్ చేంజ్ చేసుకొని వాళ్ళ ప్రకారం మనం వెళ్ళాలి. మన ప్రకారం వాళ్ళు వెళ్ళకూడదు, కస్టమర్ ప్రకారం మనం ఉండాలి. కస్టమర్ ప్రకారం అంటే అబ్బాయి ఈసారి లొంగడు రా బాబు, పర్వాలేదు మనం చేసుకుందాం అన్నట్టు పని చేసుకుని మనం వాడిని మాట్లాడించినంతసేపు ఆ కస్టమర్ని మాట్లాడనివ్వాలి, మన మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయనకి ఉక్రోషం తీరిపోవాలి. అంతా కూర్చుందా, నీళ్ళు తాగుతావా, కాఫీ తాగుతావా అన్న కూర్చోబెట్టి చెప్తే సారీ సార్ అని చెప్పి వెళ్ళిపోయేవాడు. అది చూసి మా ఆఫీసర్లు అందరూ నేర్చుకున్నారు. ఏం సార్ అసలు ఎందుకు ఫీల్ అవ్వడం, అది తప్పదు. అది మీకు ఈగో లేదు, యాంగ్రీ లేదు. ఈగో అనేది అసలు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఈగో అనేది ఎప్పుడు పెట్టుకోకూడదు. నీకెంత కోట్లు ఆస్తుండే అదంతా ఇంటికాడే, కస్టమర్స్కి అనవసరం. అది ఎగ్జాక్ట్లీ. ఎంత ఈగో ఉంటే మాత్రం అవతలోడికి ఇంకా ఈగో ఉంటుంది. అవును కదా. అవతల కస్టమర్కి ఇంకా నా మీద నా పైసలు పెట్టి వ్యాపారం చేసుకొని బతికేటోడు నాకు చెప్పుడు ఏందిరా అన్నాడు. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకూడదు. ముందర నా ఫిలాసఫీ, కొంతమంది దే మైట్ నాట్ అగ్రీ, ఎంత అరిచినా అది చేసినా కూడా అరవనిచ్చేవాడిని. అరవనిచ్చి చాంబర్లో తీసుకెళ్ళి కూల్ చేసి, అరే బాబు మంచినీళ్ళు తీసుకురా కూర్చోబెట్టి, ఏంది ఇప్పుడు టీ తాగుతావా, టిఫిన్ చేస్తావంటే కూల్ అయిపోయి సారీ సార్ అని నన్ను పని చేసుకుని వెళ్ళిపోయేవాడు. వాడు పాపం ఎక్కడికో కొట్లో కోపం వచ్చి మనమే చూపించేవాడు. మనం చూపించామనుకో ఇంకా గొడవ పెరుగుతుంది. ఆ గల్లీలో రానివాడు మనల్ని. వాళ్ళు లోకల్ క్యాండిడేట్స్తో మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. నీ అంత లేట్ అవ్వడని చెప్పాలి. మాకు ఎవ్రీ 18 monthsకి రిస్క్ బేస్ ఆడిట్ అని అవుతుంది. రిస్క్ బేస్ నేను వెళ్ళిన 10 monthsకి స్టార్ట్ వచ్చారు వాళ్ళు. చాలా భయపడ్డారు పైన వాళ్ళు. దానికి శాటు అన్శాటు పూర్ అని వస్తుంది. మీకు ఎందుకు సార్ శాట్ నేను తీసుకొస్తానని చెప్పి, ఏమంత ధైర్యంగా ఉన్నావు మీరు చూడండి సార్ అన్నాను. యూ విల్ బి సర్ప్రైజ్డ్, దే కుడ్ ఫైండ్ ఓన్లీ 4 faults.
4 ఫాల్ట్స్ అంత కష్టపడ్డాం నేను కానీ ఆఫీసర్లు కానీ ఈవెన్ సబ్ స్టాఫ్ క్లర్క్స్ అందరూ అంత కష్టపడి పాత అవన్నీ తీసి ఒక ఆఫీసర్ బొమ్మాయి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతను రిక్వెస్ట్ చేస్తే ఫ్రైడే సాటర్డే లీవ్ పెట్టుకుని దేవగిరి ఎక్స్ప్రెస్లో వచ్చి చేసి అన్ని సంతకాలు పెట్టి వెళ్ళాడు. అంతలా చేసి శాట్ తీసుకొచ్చాం. ఈవెన్ పీపుల్ అపర్ హయ్యర్ ఆఫీషియల్స్ సర్ప్రైజ్. సాటిస్ఫాక్టరీ అన్న. సాటిస్ఫాక్టరీ అంటే ఇంకా 2 years దాకా మన జోలికి రారు వాళ్ళు. 2 years దాకా మన జోలికి రారు. అన్సాట్ అయితే ఎవ్రీ మంత్, అన్సాటిస్ఫాక్టరీ అయితే కనుక 1 yearకి వస్తారు. పూర్ అంటే కనుక every 6 monthsకి వచ్చేస్తారు. సో మనకి ఆ టెన్షన్ పెట్టుకునే కంటే ఈ టెన్షన్ కంటే ఆ టెన్షన్ మనం పని చేయలేం. అది మా ఆఫీసర్లో చెప్తే పాజిటివ్ వేలో తీసుకొని డే అండ్ నైట్ అని కూడా కాదు, మ్యాక్సిమం యూస్ టు కూడా 9:30కి వెళ్ళేవాడిని. వాళ్ళు కూడా తొందరగా రావద్దనేవాడిని. 7:30 కల్లా ఐ యూస్ టు సెండ్ ఆఫ్ దెమ్. నేను వెళ్ళి తాళం ఇచ్చేవాడిని. ఈ హయ్యర్ ఆఫీషియల్స్ నుంచి సాధారణంగా మెయిల్స్ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళు వెళ్ళిపోతూ కొట్టేసి పాస్ చేస్తాడు, అటెండ్ అని హై ప్రయారిటీ అని ఇస్తాడు. అది నేను ఏం చేసేవాడిని అంటే 6 o'clock కల్లా కంప్యూటర్ ఆఫ్ చేసేవాడిని, మెయిల్ బాక్స్. అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడు ఏంటంటే మేనేజర్కి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావంటే నేను శివ దగ్గర ఉన్నాను సార్, కస్టమర్ దగ్గర అంటే ఏ వీడియోలో చూపించండి. ఈ సిచ్యువేషన్ వచ్చింది. అప్పట్లో సెల్ ఫోన్స్ కూడా లేనన్నా, సెల్ ఫోన్స్ లేకపోయినా బ్రాంచ్లో సిఐడీలు ఉండేవారు, చెప్తారు వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు సిఐడీలు పెట్టుకుంటారు. పెట్టుకుంటే వాళ్ళు చెప్తా ఉంటారు, వాడి పని ఆడు చేసుకుంటాడు, నా పని నేను చేసుకునేవాడిని. అయితే అంకుల్, మన బ్యాంకింగ్ రంగంలో దేశంలో కొన్ని మార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఎట్లా అంటే మనకు ఫస్ట్ గవర్నమెంట్ బ్యాంక్స్ ఉండేది, తర్వాత 1990sలో ప్రైవేట్ బ్యాంక్స్ వచ్చినాయి, ఆ తర్వాత డిజిటల్ స్టార్ట్ అయింది. అంటే బ్యాంకింగ్ యాప్స్ కావచ్చు, కంప్యూటర్స్ కావచ్చు, ఇట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు లేటెస్ట్గా మనకు QR కోడ్స్ వచ్చినాయి, ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్, యూపీఐ విప్లవం. సో ఈ డిమానిటైజేషన్ తర్వాత ఈ యూపీఐ పేమెంట్స్ వచ్చిందని, అంటే ఈవెన్ దో మీరు అప్పటికి రిటైర్డ్ అయిపోయారు, బట్ దాన్ని మీరు ఎలా చూస్తారు? ఆ మార్పుని మీరు ఎలా చూస్తున్నారు? అంటే నేను సర్వీస్లో ఉండగా ఈ ఫోన్పేలు అవి లేవు. కాకపోతే RTGS, NEFT అని అప్పుడు వచ్చినాయి కొత్తగా. సో ఒక మనం అప్పటి నుంచి డిమాండ్ డ్రాఫ్ట్స్ ఎంత రోజుకి 100, ఈవెన్ సిద్దిపేటలో కూడా ఆర్మూర్లో చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళకి చెప్పాను ఇది చాలా ఫాస్ట్ అండి, మీరు ఇలా చేసుకో, కమిషన్ కూడా తక్కువ, వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది వితిన్ 1 hour అనేటికి. దోస్ ఆల్సో వాళ్ళు ఏంటి సార్ అంటే మనం కూడా టెక్నాలజీ ప్రకారం మనం మారాలండి, మనం ఎప్పటికీ ఇలా ఉండలేము. ఇప్పుడు మనకి విప్రో ఉండేదంటే ఒకప్పుడు సబ్బులు, షాంపూలు ఇవే ఉండేవి. నౌ దోస్ పీపుల్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్యూటర్స్, దే ఆర్ మేడ్. వాళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ టెక్నాలజీ విప్రో కానీ HCI వీళ్ళని. సో మనం దాని ప్రకారం మారాలి. నేను అనుకోలేదు ఇంత అలా డెవలప్ అవుతాని. ఈవెన్ నేను కూడా ఇప్పుడు మారే. ఐ నెవర్ గో టు ద బ్యాంక్ టు డ్రా పెన్షన్ ఆర్ ఎనీథింగ్. వెళ్ళి ATMలో డ్రా చేస్తా. ఏదన్నా షాపింగ్ వెళ్ళినదంతా కూడా అంతా ఫోన్పే ఇదంతానే. ఎవరిని ఏమన్నా అడిగినా కూడా QR కోడ్ అంటాడు. ఈవెన్ ఇప్పుడు హోటల్స్కి వెళ్ళినా కూడా QR కోడ్ స్కాన్ చేయండి సార్, దాంట్లో కనిపిస్తుంది ఏమేం కావాలి. సో వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంట్. ఆ ఎన్విరాన్మెంట్ కనుక మనం చేంజ్ అవ్వలేదు, మనకు టెక్నాలజీ ఏదంటే హైదరాబాదు, బెంగళూరు పెరిగేది కాదు. సో దే హ్యావ్ క్రియేటెడ్ మోర్ జాబ్స్. అవును, చదువు ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇంజనీర్ అని పిల్లలు కూడా ఇచ్చేవారు కాదు. ఇప్పుడు టాప్ ప్రయారిటీ ITA, ప్యాకేజ్ ఎంత, లీకేజ్ ఎంత అని కనుక్కునే ఇస్తున్నారు అప్పట్లో. సో మనం వీ హ్యావ్ టు మనం మారాలి, అప్డేట్ అవ్వాల్సిందే. అవ్వకపోతే మనకి ఎక్కడేసిన గొంగళి అలాగే ఉంటాం. ఫస్ట్లో 60 వచ్చినా కూడా నిక్కర్లు ఉండేవి, బెల్ బాటమ్స్ వచ్చాయి, టైట్ ప్యాంట్స్ వచ్చాయి, T-shirts వచ్చాయి. వేసుకుంటున్నావా లేదా? మనం మారాలి. మారకపోతే మనం ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్. అలా మారాం కాబట్టి మన దేశ అభివృద్ధి, GDP కానీ అది కానీ చాలా అభివృద్ధి చెందింది. అవును, దానికి మనం చాలా గర్వపడాలి. కానీ అప్పుడు మోడీ గారు తీసుకొచ్చినప్పుడు, UPI తీసుకొచ్చినప్పుడు చాలామంది విమర్శలు చేసిళ్ళు. అసలు ఇది ఎట్లా కూరగాయల అమ్మేటోళ్ళకి తెలుస్తుందా, లేకపోతే కిరాణం షాప్ వాళ్ళకి తెలుస్తుందా, చిన్న చిన్న కొట్టు వాళ్ళకి తెలుస్తుందా అని బాగా విమర్శలు చేసిళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది అది. ప్రతి ఒక్క ఈవెన్ పీపుల్ ఆర్ ఎంఫసైజింగ్, సెల్లర్స్ కానీ దే ఆర్ ఎంఫసైజింగ్ ఓన్లీ ఫర్ డిజిటల్ పేమెంట్. అవును, ఈవెన్ బార్బర్ దగ్గరికి వెళ్ళి అదే. అవును, ఒక రీల్ వచ్చింది చూసేవాళ్ళు, ఒక అతను కూరగాయలు కొన్ని
ఓ అమ్మాయి అరే పైసలు మర్చిపోయినా అంటే అరే ఫోన్పే హై అని ఇలా చూపిస్తుంది ఆ, ఆ రీల్ చూసారా అవును. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది డెవలప్మెంట్ అవర్ అండర్స్టాండింగ్ అవును. అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది ఐఎమ్ డేర్ టు సే ద గ్రేట్నెస్ ఆఫ్ మోడీ. అవును. ఆయన వల్లే మనకి ఇదంతా పెరిగింది. అవును. ఆయన స్వార్థం చూసుకోలేదు, దేశ ప్రగతి చూసుకున్నాడు, అవును. దానివల్ల బాగా పెరిగింది. అంటే ఇంకా పొలిటికల్గా మనం వెళ్ళొద్దు, పొలిటికల్ గా జస్ట్ అది చెప్తున్న దేశ ప్రగతి. అంతకుముందు పెరిగింది, నేషనలైజేషన్ చేశారు, ఏమైంది తర్వాత అన్ని బ్యాంక్స్ని కలిపేశారు, మెర్జ్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, సేమ్ ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే. ఇంకా డీప్గా వెళ్ళొద్దు మనం. బట్ గ్రేట్నెస్ గోస్ టు ది ఐఎమ్ నాట్ ఏ సపోర్టర్ ఆఫ్ బీజేపీ ఆర్ ఎనీథింగ్, బట్ గ్రేట్నెస్ గోస్ టు మోడీ. ఆయన చదువుకోకపోయినా ఈ నోస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ది డిజిటల్. సో మెనీ పొలిటీషియన్స్ హ్యావ్ నాట్ పొలిటీషియన్స్, ఈవెన్ వీ ఆల్సో క్రిటిసైజ్. క్యూఆర్ కోడ్ ఏముంది, ఈ రోజు ఛాయ్ తాగేవాడు కూడా ఫోన్పే చేస్తున్నాడు, అవును, జోబులో ఒక పైసా పెట్టుకున్నాడు. ఈవెన్ యూఎస్లో కూడా ఇంత లేదు డిజిటల్. వన్ ఆఫ్ మై యంగర్ బ్రదర్ స్టేస్ ఎట్ దేర్, ఈ వాజ్ రియల్లీ సర్ప్రైజ్ చూసి, ఏంటి ఇంత డిజిటల్ పేమెంటా, మా యూఎస్లో లేదు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా క్యాష్ వద్దు, డిజిటల్ పేమెంట్ అంటున్నారు. అలాగే చేసుకో. వైఫ్ వాజ్ సిక్, అమ్మాయి దగ్గర ఇతను పాస్వర్డ్ తీసుకుని ఏటీఎంకి వెళ్ళాడు, వెళ్ళి కొడితే ఇటు క్యాష్ రాలా, సంథింగ్ హ్యాపెండ్ బ్లాక్డ్ అని ఇతను కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే క్యాష్ నువ్వు ఆపరేట్ చేయలేదు, సో వీ విల్ నాట్ టేక్ అప్ ద కంప్లైంట్. సీసీ కెమెరాలో చూస్తే హస్బెండ్ వెంటనే ఇది చేశాడు, ఆపరేట్ చేశాడు పాస్వర్డ్. దట్ మీన్స్ యువర్ షేర్ ది పాస్వర్డ్, వీ నెవర్ షుడ్ షేర్ పాస్వర్డ్. ఒకసారి వరంగల్లో పనిచేస్తున్నప్పుడు కూడా రాత్రి 1 గంటకి ఒక డాక్టర్ ఫోన్ చేశాడు మెడ్రాస్ నుంచి. ఆయన ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎవరైనా పాస్వర్డ్ పిన్ నెంబర్ కార్డు వెనకాల రాసుకుంటాను, బై ది టైం ఆడ వెళ్ళి వచ్చే లోపల 20,000 డ్రా చేసి నాకు 1 గంటకు ఫోన్ చేసి అకౌంట్ బ్లాక్ చేయండి అన్నాడు. సార్ దిస్ ఈజ్ నోటోరియస్ ప్లేస్ సార్, ఒప్పుకోరు పోలీసు వాళ్ళు, వెళ్ళి ఓపెన్ చేశారంటే సైరన్ మోగుతుంది, చాలా చాలా మాట్లాడాడు. ఐ విల్ నాట్ గో, ద మిస్టేక్ ఈజ్ యువర్స్, వై డిడ్ యూ షేర్ ది పాస్వర్డ్. అసలు రాసుకోవడం ఏంటండి. అందుకని పాస్వర్డ్ అనేది షేర్ చేయదు. ఇట్ మే బి గుడ్ ఆర్ బ్యాడ్. ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన ఒక్కోసారి ఆంటీ ఏటీఎం కార్డులో నేనే డ్రా చేసుకొస్తాను తీసుకెళ్ళి. అంటే కనీసం మీరు గుర్తుంచుకుంటే ఓకే, గుర్తుంచుకోండి, వెనుక రాసుకోవడం అనేది తప్పు. ఇప్పుడు ఎవరికైనా దొరికితే మీకు మైండ్లో ఉంటుంది, కానీ దాని మీద రాసుకుంటే మనకి క్లియర్గా కట్టుబడుతుంది కదా. ఈ ఫోన్పే వల్ల కూడా కొన్ని గొడవలు అయినాయి. ఎలాగంటే హస్బెండ్ స్నానానికి వెళ్ళినప్పుడు హిస్టరీ చూసింది, హిస్టరీ చూస్తే దాంట్లో వైన్ షాప్లో కొడుతున్నట్టు చాలా గొడవలు అయినాయి. అవి అదిగో నువ్వు వెళ్తున్నావా అది ఇది అని చెప్తా. అడ్వాంటేజ్ ఉన్న చోట డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఇఫ్లు ఉన్న చోట బట్టలు ఉంటాయి అన్నీ. బట్ మనం ఆ క్లైమేట్ బట్టి అడ్జస్ట్ అవుతే వీ కెన్. అంకుల్, పూర్వం ఈ బ్యాంకులలో ఎక్కువ మగవాళ్ళే ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు చాలా తక్కువ, మహిళలు చాలా తక్కువ. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో మహిళలు ఉద్యోగులుగా రాణిస్తున్నారు, కస్టమర్లు కూడా, అంటే మహిళా మండలిలు కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఓన్గా బిజినెస్ కోసము లోన్లు తీసుకోవడానికి కావచ్చు, ఇట్లా చాలామంది కస్టమర్లు కూడా వస్తున్నారు. ఆ మార్పుని ఎలా చూస్తారు అంకుల్? నేను చెప్పాను కదా, మార్పుని ఎప్పుడు ఆహ్వానించాలి. మనం ఎప్పటికీ అలా ఉండాలి అనుకుంటే కుదరదు. వీ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ది ఎన్విరాన్మెంట్. పూర్వం ఎట్లా ఉండేది అంటే ఆడపిల్లలకి ఎట్లా అంటే పూర్వం ఏదో పిల్లకి ఏదో 10th క్లాస్ పాస్ అయ్యాక పెళ్లి చేసి పంపించేద్దాం అని ఉన్నది. ఇప్పుడు అలా కాకుండా పేరెంట్స్కి అవేర్నెస్ వచ్చింది, చదువుకునేవాడు ఆడపిల్లలకు కూడా అవేర్నెస్ కూడా వచ్చింది. ఇప్పుడు చప్పుడులో పెళ్లి సంబంధాలు వస్తే ఏదో చేసి, ఇప్పుడు అలా కాదు కదా, అమ్మాయి వర్క్ చేస్తుందా, ఎంతవరకు చదువుకుంది, అవన్నీ అడుగుతున్నారు. దానికి అలాగా ఆడవాళ్ళు కూడా చదువుకుంటేనే మంచిది, చాలా ఉపయోగపడ్డది. మీరు చూసి ఉంటారు చాలా చేంజ్. ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఈజ్ మోస్ట్లీ డామినేటెడ్ బై లేడీస్. ఓపిక చేసుకుంటారు, అన్నీ చేస్తారు. వాళ్ళకి చాలా కష్టం, అటు మేనేజ్ చేస్తారు, ఇల్లు కూడా మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయాలి. అది మార్పు అనేది చాలా సహజ ఉండాలి. నీకు ఆ మార్పు వచ్చిన వల్లే పర్చేసింగ్ కెపాసిటీ కూడా పెరిగింది. ఒకప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నా, మిక్సీ ఉన్నారన్నా, డైనింగ్ టేబుల్ కొన్నారన్నా మనం లగ్జరీ కింద ట్రీట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈజీగా కొంటున్నారా లేదా? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా అనేవారు అప్పుడు, అయ్యో ఇప్పుడు లేదా అనేవారు.
అలాగే బ్యాంక్ లోన్ తీసుకున్నావా ఎందుకురా అనేవారు. ఇప్పుడు తీసుకోకుండా కొన్నావా అంటున్నారు. ఇప్పుడు ఈఎంఐలు పెట్టడం అదన్నా వల్ల పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. అది ఎందుకు వచ్చింది? ఇద్దరు చదువుకున్న వల్ల, ఇద్దరు ఉద్యోగం చేసిన వల్ల, ఈక్వల్ రైట్స్లో ఉన్న వల్ల కూడా. కానీ 100% ఇస్ కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు పనిచేసిన బ్రాంచెస్లో ఎవరైనా ఒక లేడీ ఎంప్లాయీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి అట్లా మీకు ఏమైనా గుర్తుండిపోయే లేడీ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా అంకుల్? నాకు అందరూ అన్ని ఫీల్డ్స్లోనూ బాగా చేసేవారు. ఏదైనా డౌట్స్ వస్తే అడిగేవారు. వాళ్ళు మాతో సమానంగా రెమిటెన్స్కి వచ్చేవారు. వాళ్ళిద్దరు ఆడవాళ్ళు అంటే సికింద్రాబాద్లో చేసినప్పుడు ఇక్కడ నుంచి సిద్ధంబర్ బజార్ వెళ్ళి వచ్చేది. దే యూస్ టు గో, ధైర్యంగా వెళ్ళేవారు. మళ్ళీ క్యాష్ కావాలన్నా తెచ్చేవారు. క్లీనింగ్ హౌస్కి వెళ్ళేవారు. ఫస్ట్లో వాళ్ళు భయపడేవారు. ఎందుకు భయపడటం ఏముంది, ఒకసారి వెళ్ళి చూడండి అనేవాడు మేనేజర్. అట్లా వాళ్ళు కూడా అలవాటు పడ్డారు, అన్నీ చేశారు. వాళ్ళు చేసింది మనం ఎందుకు చేయలేము అనేది మనలో కూడా మార్పు వచ్చి చేయగలుగుతున్నాం. మనం కూడా ఒకప్పుడు మనం వాళ్ళు ఏం చేస్తారులే అనుకునేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు అమ్మో మనం కూడా చేయాలి. మీరు క్యాషియర్ కూడా వర్క్ చేశారు కొన్ని రోజులు? చేశాను చాలా. సో క్యాషియర్ అంటే మోస్ట్లీ ఈ డబ్బు మీరే దాన్ని సేవ్ చేయడము, మీరే తీసుకురావడము, దాని సంబంధిత బాధ్యతలన్నీ మీకే ఉంటాయి. అవును. అది కొంచెం రిస్కీ థింగ్. మీరు ఎలా దాన్ని హ్యాండిల్ చేసేటోళ్ళు? రిస్కీ అంటే అప్పుడు కౌంటింగ్ మిషన్స్ లేవు, చేతితో అంతా చేతితోనే. అప్పుడు 500s లేవు, 1000s లేవు, అన్నీ 100s, 10s విపరీతంగా వచ్చేది. రీటైల్స్ అయితే 10s. బట్ బై మియర్ టచ్ ఆఫ్ నోట్ మేము చెప్పగలిగేవాళ్ళం అది ఫేకా రియల్ నోట్ అనేది. అట్లా ఉండేది. ఇప్పుడు మిషన్లో పెడితే కానీ చెప్పలేము. అవును, అట్లా ఉండేది ట్రైనింగ్ మాకు అలాగ ఎక్స్పీరియన్స్ ఉన్న వలన ఎంత ఫాస్ట్గా లెక్కెడుతున్నా కూడా దాంట్లో ఆ ఫేక్ నోట్ తీసేవాళ్ళం. నేను చెప్తున్నాను కదా, ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ షాప్స్కి వెళ్తే వాళ్ళు కౌంట్ చేసి పెట్టమంటారు. ఇలా సర్ది పెడితే సార్ మీరు బ్యాంక్లో పని చేశారా అని అడుగుతారు. ఆ నీట్ని అది రబ్బర్ బ్యాండ్ వేస్తే కానీ కౌంటింగ్ వచ్చేది కాదు. అది కూడా మనం ఎప్పుడైనా క్యాష్ తీసుకునేటప్పుడు యూ షుడ్ నాట్ సీ దేర్ ఆర్ 100 అని. ఇప్పుడు 500 సెక్షన్ ఉందనుకో, దాంట్లో పెడితే 100 అంటే బ్యాన్ చేస్తారు. యూ సీ వెదర్ ఆల్ దోస్ ఆర్ 500 నోట్స్ ఆర్ నాట్. మధ్యలో నీకు బ్లాంక్ నోట్స్ పెట్టినా, వైట్ పేపర్ పెట్టినా ఈ షోస్ వేసే 100 నోట్స్ 100 ఉన్నాయని చూపిస్తుంది అది. కానీ బట్ ఇట్ నాట్ షో దట్ ఈస్ 500. అందుకని ఎప్పుడైనా బ్యాంక్లో డ్రా చేసుకున్నాక యూ వన్స్ వెరిఫై దిస్. ఒక్కసారి ఇలా అంటే మధ్యలో రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేయకూడదు. ఇప్పుడు కాగితం వేసి బ్యాండ్ చేస్తారు. ఒక్కసారి సెక్షన్ ఇలా అనుకోండి, తెలిసిపోతుంది మధ్యలో ఏమనండి, అప్పుడు తీసు. వన్స్ యూ గో అవుట్ ఆఫ్ ది బ్యాంక్ నో వన్ విల్ ఎంటర్టైన్. అంతే కదా. సార్ ఇలా ఫేక్ నోట్ వచ్చింది అది అనుకోండి, అది నమ్మకం ఉండదు కదా. మీరు బయట నుంచి ఫేక్ నోట్ పెట్టి తెచ్చినా కూడా నమ్మకం ఉండదు కదా. ఇంకోటి కూడా మీరు ఏటీఎంలో డ్రా చేస్తారు ఫర్ పబ్లిక్ అవేర్నెస్. ఐమ్ టెలింగ్ యూ, దీంట్లో చేస్తారు, ఏటీఎంలో డ్రా చేస్తారు. ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా అదే నోటు జోబులో పెట్టుకోకుండా ఆ సీసీ కెమెరా ఎదుర్కొని ఇలా చూపించండి ఫ్రంట్ బ్యాక్. సో దట్ ఇట్ ఈస్ ఎన్ ఎవిడెన్స్ దట్ హెస్ కమ్ త్రూ అండ్ ఏటీఎం ఈజ్ అంటే 100% ఫేక్ రాదు. ఒకవేళ ఉన్నా కూడా ఎవిడెన్స్ అనుమానం ఉంటే కెమెరా ముందర ఇలా ఒక 2 నిమిషాలు 1.5 minute ఉంచండి. సో దట్ వీ కెన్ ఆఫ్టర్ గోయింగ్ దే విల్ వెరిఫై దట్. ఓకే. ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది, ఇష్యూ చేయొద్దన్నారు, మామూలుగా తెచ్చుకుని వచ్చేసాను. ఓకే. మీ కాలంలో ఈ లావాదేవీలు అంటే బ్యాంక్ డిపాజిట్ చేయాలన్నా, విత్డ్రా చేసుకోవాలన్నా లైన్లో నిలబడి క్యాషియర్ కౌంటర్ దగ్గరికి వచ్చి తీసుకొని ఇవ్వడము, బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్డేట్ చేయించుకోవడం, ఇదంతా ఒక వ్యక్తిగత సంబంధం ఉండేది అంటే క్యాషియర్కి జనాలకి. ఇప్పుడు ఈ మొబైల్ యాప్స్ రావడం వల్ల ఎవ్రీథింగ్ ఒక సింగిల్ క్లిక్లో అయిపోతుంది. అంటే ఇక్కడ వ్యక్తిత్వ సంబంధం అనేది అంత మిస్ అవుతుంది. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి అంకుల్? ఖచ్చితంగా హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతింటాయి. ఎందుకంటే ఈవెన్ అకౌంట్ ఓపెనింగ్ కూడా ఆన్లైనే వచ్చేసింది. అవును. ఎలక్ట్రానిక్ కేవైసీ అనేది ఎవడు ఓపెన్ చేసాడో, ఎవడు డ్రా చేసాడో నెక్స్ట్ డే అండ్ రిపోర్ట్స్ చూస్తే కానీ మనకు తెలియదు. అది ఐ డోంట్ నో హూ హ్యాస్ ఓపెన్డ్ అకౌంట్. సార్ నేను మీ అకౌంట్ హోల్డర్ అంటే అప్పుడు ఆడ అకౌంట్ నెంబర్ కొడితే కానీ ఓహో అనుకోవాలి. సో నేను అన్నాను కదా, మార్పును ఆహ్వానించాలి. ఆ మార్పు బట్టి మనం కూడా వెళ్ళాలి. మనం అది చూసుకుని అతనికి వెళ్ళి కలవడం చేయాలి. ఈవెన్ ఇప్పుడు అలాగా చిప్ వచ్చింది, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇన్సూరెన్స్ పాలసీ అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. అవును, అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. మనం ఏదైనా చెప్పామంటే రివ్యూస్ చూసుకుంటాడు. దాన్ని ఇఫ్లు అదే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నీ చూసుకుంటాడు. సో వీ కెనాట్ టెల్ దెమ్, ఏదో చెప్పలేము మనం. అదంతా సాటిస్ఫై అయితే నేను ఇన్వెస్ట్ చేస్తాను. పూర్వం మన మాట మీద ఉండేది విలువ. ఇప్పుడు అవన్నీ చూసుకొని సార్ ఇలా ఉందంటే
ఈ థింగ్స్ ట్వైస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇట్. కానీ ఆహ్వానించాలి, మార్పు తప్పదు. అదే అంకుల్, ఇప్పుడు మీరు ఇందాక చెప్తూ అప్పుడే మాకు నెఫ్ట్ కొత్తగా వచ్చింది, ఆర్టీజీఎస్ వచ్చింది అని కదా. అసలు ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ రాకముందు ఎలా మనీ ట్రాన్స్ఫర్ జరిగేది ఒకరికొకరికి? త్రూ డిమాండ్ డ్రాఫ్ట్స్. అంతా డిమాండ్ డ్రాఫ్ట్స్, మెయిల్ ట్రాన్స్ఫర్ అని ఉండేది, లేకపోతే టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అని ఉండేది. మాకు సర్టెన్ కోడ్స్ ఉంటాయి, అది టెలిఫోన్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి ఆ కోడ్స్ చెప్పి అమౌంట్ చెప్తే అది టెలిగ్రామ్ ద్వారా అవతల బ్రాంచ్కి వెళ్ళి ఆ డీకోడ్ చేసుకునేవాడు. అదంతా టాలీ అయితే అప్పుడు అకౌంట్ క్రెడిట్ చేసేవాడు. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు మాకు ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ ఎట్లుంటుందో మీకు అట్లా అంటే ఇక 7489 క్రెడిట్ 1 lakh rupees టు సో అండ్ సో కంపెనీ అని టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళం. దాని ఆ కోడ్ టాలీ అవుతానే క్రెడిట్ చేసేవాడు అనమాట. టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ అని ఉండేది అది. ఓకే. ఈ ఆర్టీజీఎస్ ఇవన్నీ వచ్చాక ఇంకా పోయింది. ఓకే. టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ కూడా ప్రిఫర్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకొని పంపించడానికి దానికి టైం కలిసి వచ్చేది. లేకపోతే చెక్ త్రూ ట్రాన్స్ఫర్. ఇప్పుడు బొంబాయిలో స్టాక్ తెచ్చుకున్నాడు అనుకో, చెక్ ఇస్తాడు, అప్పుడు ఆన్లైన్ కూడా లేదు. ద చెక్ హ్యాస్ టు కమ్ టు అవర్ బ్యాంక్, ఇట్ హ్యాస్ టు కమ్ అవర్ బ్యాంక్. అది కొంచెం కొనుక్కున్నవాడికి టైం దొరుకుతుంది, వారం రోజులు టైం దొరుకుతుంది. ఈ లోపల అది చేసి కట్టేవాడు, పాస్ చేసేవాడు. ఓకే. అయితే అంకుల్, మన తల్లిదండ్రుల తరం అంటే మీ తరంలో ఈ బ్యాంకింగ్ అంటే ఒక భద్రతగా, ఒక అండగా చూసేటోళ్ళు. ఇప్పుడు తరంలో జస్ట్ అది ఒక యాప్ లాగా అయిపోయింది. అంటే ఆ ఫీలింగ్ అనేది పోయింది. అంటే అప్పుడు ఓనర్షిప్ అని ఉండేది మాకు, ఇది మనది అది ఎందుకంటే ఒక నిబంధనకి కట్టుబడి ఉండేవాళ్ళం. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద యూత్ నౌ, అదే అండి, వాళ్ళు అలా చేంజ్ అయ్యారు. ఇప్పుడు ఎట్లాగైందంటే ఒక సంస్థలో జాయిన్ అయ్యామంటే ఆ సంస్థలోనే కంటిన్యూ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఏమవుతున్నది, ఈ పిల్లలు యాటిట్యూడ్ చెప్తున్నారు, నాట్ ఆల్, ఇది కాకపోతే అది కాకపోతే ఇది అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకోండి, మీ చదువుకున్న బ్రాంచ్కి చేసే ఉద్యోగానికి సంబంధం లేదు. ఎగ్జాంపుల్ మా అబ్బాయే, ఆడు ఇన్స్ట్రుమెంట్ చేసాడు, దానికి సంబంధమే లేదు, వేరే వర్క్లో చేస్తున్నాడు. కాకపోతే ఓనర్షిప్ ఫీల్ అవ్వాలి. ఫీల్ అవుతే అది కూడా ఎప్పుడవుతుందంటే జాబ్ గ్యారంటీ అనేది గ్యారంటీ చేస్తే ఖచ్చితంగా వీల్ స్టే. అదేముంది తెలుగులో, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే యాటిట్యూడ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో ఉంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఓ బ్యాంకులో పని చేస్తున్నారు, 2-3 ఏళ్ళు ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ బ్యాంక్కి వెళ్తున్నారు, అలా మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ పేరెంట్ ఆర్గనైజేషన్కి వస్తున్నాడు. మాదాల్లో కూడా అంతే, మాదాల్లో కూడా శాలరీ కోసం మారుతా ఉంటుంది. మారాలి, తప్పదు, ఏం చేస్తాం మరి, తప్పదు అది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొన్ని చోట్ల వెళ్ళిపోలేక నువ్వు చేసే పని ఇంకోడు నీవు ఇచ్చే దాంట్లో సగానికే చేస్తున్నాడు, ఉంటావా ఉండవా అంటాడు. అలా వస్తున్నది కదా. సో వీఆర్ ఫోర్స్డ్ టు గో, తప్పదు, అది చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు అంటే మీరు వర్క్ చేసే టైంలో ఈ కమ్యూనిటీ గురించి ఏమైనా డిస్క్రిమినేషన్స్ ఉండేవా అంకుల్? అంటే మిమ్మల్ని ఎవరైనా మీ కమ్యూనిటీకి ఏంటి అని అడగడము, దానివల్ల మీరు ఏమైనా ఇంపాక్ట్స్ ఏమైనా ఫేస్ చేశారా? ఉన్నది, అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దోస్ ప్లేసెస్. ఒక ఏరియాలో చాలా ఎక్కువ ఉంది, అందుకే నేను కుడ్ నాట్, ఐ బిలాంగ్ టు ఆర్య వైశ్య కమ్యూనిటీ. ఓకే. అక్కడ నచ్చక అరే మనోడు కాదురా వెళ్ళద్దురా, కానీ నేను పనిచేసిన చాలా బ్రాంచెస్లో ఈ కమ్యూనిటీ ఫీలింగ్ లేదు. పని చేసేవాడు కావాలి ఆడికి, పని చేసేవాడు కావాలి. కొన్ని ఏరియాస్లో ఉన్నాయి, దే ఆర్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్, దే ఆర్ వెరీ 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 పర్టికులర్. కానీ నీకు ఆపద వచ్చినప్పుడు ఆ కమ్యూనిటీ వాడు ఆదుకుంటాడా, అది ఆలోచించాలి. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవడు. ఎప్పుడైనా మనిషిని దుఃఖంలో ఉన్నప్పుడు మనం వెళ్ళామంటే ఖచ్చితంగా వాడు మనల్ని ఫెచ్చింగ్ అవుతాడు. నేను సిద్దిపేటలో ఉండగా ఆ శుభం కార్యక్రమాలకు వెళ్ళేవాడిని, అశుభం కార్యక్రమాలకు కూడా వెళ్ళేవాడిని. వాళ్ళు ఆహ్వానించేవారు, అరే సార్ వచ్చిండ్రా అని. వెళ్ళాలి, ఆ దుఃఖంలో పలకరించితే దేవాళ్ళని. మన గరికపాటి వారు చెప్తారు, శుభం కంటే అశుభం ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా అశాంతి ఉన్నప్పుడు వెళ్ళి పలకరిస్తే చాలా సంతోషపడతారు, అదే మనకు వచ్చి ధైర్యం చెప్తున్నాడు అని. వెళ్ళాలి, కమ్యూనిటీ ఫీలింగ్ ఉండేది. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో లేదు, కానీ కొన్ని ఏరియాస్లో చేశా. అలాగా కొన్ని చోట్ల కొంతమంది అడిగేవారు మీ కులం ఏంటని చెప్పేవాడిని. దానివల్ల మైనస్ ఉండేది, ప్లస్ ఉండేది.
గెట్ గోల్డ్ లోన్స్ ఇచ్చే చోట ఇచ్చేవాళ్ళం. 2-3 గ్రాములు 4 గ్రాములు ఎక్కువ రాయమంటే రాయవస్తాం. కానీ కొన్ని చోట్ల 10 గ్రాములు రాయండి సార్ పర్వాలేదు, 12 గ్రాములు అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. అప్రైజర్ చేసే కూడా నేనే అప్రైజ్ చేసేవాడిని. మనం పని చేసే చోట సంస్థ కడుపు ఎప్పుడు కొట్టకూడదు. ఈ రోజున మనకి వెళ్తున్నది 4 ఏళ్ళు వెళ్తున్నదంటే ఆ సంస్థ వల్లనే. అంటే వేరే చోట కూడా వస్తుంది, కానీ ఏదో ఒక సంస్థ దగ్గర పనిచేస్తేనే కదా మన 4 చేతులు నోట్లోకి వెళ్తుంది. ఎప్పుడు కడుపు కొట్టకూడదు, ఎప్పుడు కొట్టకూడదు. నేను రిటైర్ అయ్యి కూడా కొన్ని బ్రాంచెస్ ఇన్స్పెక్షన్కి వెళ్తే ఓ డాక్యుమెంట్ తీసుకుంటే దాంట్లో తప్పు ఉంటే సార్ అది వదిలేయండి సార్ ఇది చేయండి అనేవారు. సో ద వెరీ నెక్స్ట్ డే ఐ స్టాప్ గోయింగ్. ఇప్పుడు ఆ సంస్థకి వి షుడ్ నాట్ బ్యాక్ స్టాప్. నేను అలా బ్యాక్ స్టాప్ చేసి వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఉండలేరమ్మా శివ, ఎక్కువ కాలం ఉండలేరు. నువ్వు ఒకటి పొడిచేవంటే నీ వెనకాల ఇంకోటి పొడుస్తాడు, ఖచ్చితంగా పొడుస్తాడు. కాబట్టి దేర్ షుడ్ బి నో బ్యాక్ స్టాప్. కడుపుకు అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పుడు దెబ్బ కొట్టకూడదు. ఆ నిజాయితీతోటి మనం చేస్తాం. ఎందుకంటే నేను అనకూడదు, నేను వచ్చిన తర్వాత కూడా చాలామంది 1 ఇయర్కో 1.5 ఇయర్కో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. టెంప్ట్ అవ్వకుండా ఉన్నా నేను. వద్దాయి ఇప్పుడు అబద్ధం చెప్పి ఎన్నాళ్ళు ఉండగలం? ఉండలేం. ఒక్కసారి నిజాయితీ చెప్తే 2 సార్లు చూడతాం, 3 సార్లు. ఆ అబద్ధం కవర్ చేయాలంటే ఇంకో 100 అబద్ధాలు ఆడాలి. సో ఆ పాలసీ తోటి అంటే అనుకున్నాడు, ఇతను కాకపోతే ఇంకోటి వచ్చేవాడు. ఇంకోటి కూడా వీ షుడ్ ఫోకస్ ఆన్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్. మనం ఏమవుతుంది, కొన్ని బ్యాంక్స్లో ₹1 కోటి 10 కోట్లు డిపాజిట్ వాడికి ఇచ్చినంత మర్యాద వేరే వాడికి ఇవ్వరు. ఆడొక్కసారిగా 10 కోట్లు తీసేసాడు అనుకో, ఎగ్జాంపుల్, ఎంత దెబ్బ నీకు, ఎంత దెబ్బ. ఇదే 10 మంది ఎంప్లాయీ కామన్ పీపుల్కి చెప్పా అనుకో, అదేమంటారు, డ్రాప్స్ మేక్ ఓషన్, డ్రాప్స్ మేక్ ఓషన్. అందుకే నా 10 మంది ఇచ్చిన డిపాజిట్లు మనం కాపాడుకోవాలి. ఆడు ఒక్కడు తీసేసినా కూడా ఈ 9 మంది ఉన్న వలన అంత దెబ్బ తగిలినట్టుండేది. సో నేను అలా చేసిన వలన ఇప్పటికీ నేను పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తా. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పెంచాను నేను. ఏదో 2-3 మీద డిపెండ్ అవ్వకుండా. వాడు ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేస్తాడు, ఎక్కువ టర్న్ ఓవర్ చేసినవాడు. నువ్వు కాకుండా వేరే వాడు ఉన్నాడు సార్ అంటాడు, ఉంటాడు. అందుకని నెంబర్ ఆఫ్ క్లయింట్స్ పెంచుకుంటే వీల్ బీ ఇన్ ఏ సేఫ్ పొజిషన్. అలా చేసుకున్నాను అనమాట. అంకుల్, మీరు చాలా సందర్భాలలో ఇప్పటివరకు జరిగిన వాటిల్లో మీ నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అంటే మా నాన్నగారే ఇట్లా నేర్పించారు మాకు, మా నాన్నగారే ఇట్లా చెప్పారు, విలువలు కానీ ఇవన్నీ. మీ చిన్నతనానికి వెళ్దాం. సో మీ చిన్నతనం గురించి చెప్పండి. అంటే మీ నాన్నగారికి ఎంతమంది పిల్లలు, అంటే మీరు ఎంతమంది, మీ నేటివ్ ప్లేస్ ఏంటి, మీరు ఎక్కడ పుట్టారు, దాని గురించి షేర్ చేసుకోండి అంకుల్, మీ బాల్యం గురించి. మా నేటివ్ ప్లేసెస్ వచ్చి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మార్టేరు. కానీ అన్నడు అక్కడ లేను, నాన్నగారు ఉద్యోగ రీత్యా తిరిగేవాళ్ళం. మా చిన్నతనం అంతా ఎక్కువ విజయవాడ సీతానగరం వర్క్షాప్లో నాన్నగారు జూనియర్ ఇంజనీర్. నాన్నగారికి 6 పిల్లలు, 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. మొత్తం 6 సీతానగరం నుంచి ఒక 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు స్కూలు గవర్నమెంట్ స్కూలు. అప్పుడు వర్క్షాప్ దగ్గర ఇల్లు దగ్గర అని నడుచుకెళ్ళేవాళ్ళం. తర్వాత గ్రాడ్యువల్గా పెద్ద స్కూల్లో వెళ్ళని చెప్పి ఊర్లోకి వెళ్ళి అప్పట్లోనే మాంటిసోరీ స్కూల్లో జాయిన్ చేశాడు. 6 గ్రాడ్యుయేట్స్ చేశారు. కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఈ రోజున ఈ నెలలో నాకు చెప్పులు కొన్నాడంటే నెక్స్ట్ మంత్ ఇంకోళ్ళు కొన్నాం, నెక్స్ట్ మంత్ ఇంకోళ్ళకి బట్టలు కొన్నాం. అట్లా మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలా బాగా చేసేవారు. ఆయన చాలా నిజాయితీగా ఉండేవారు. మాంటిసోరీ స్కూల్ తర్వాత గ్రాడ్యువల్లీ షిఫ్టెడ్ టు హైదరాబాద్. ప్రమోషన్ మీద అసిస్టెంట్ ఇంజనీర్ వచ్చారు. హైదరాబాద్లో రాక్వుడ్ స్కూల్ అని ఉండేది, ఇప్పుడు ఉంది, అక్కడ చదువుకున్నాం మేము. తర్వాత ఈ ట్రాన్స్ఫర్లు ఎక్కువ అవుతున్నాయి, డిస్టర్బెన్స్ అన్ని. ఒకళ్ళు అమ్మమ్మ ఇంట్లో చదువుకున్నాం, నేనేమో నర్సాపురం అని వెస్ట్ గోదావరిలో హాస్టల్లో చదువుకున్నా. మా పెద్దన్నయ్య మార్టేర్లో చదువుకున్నాడు. 3 పిల్లలు నాన్నగారి దగ్గర ఉండి చదువుకున్నాం. తర్వాత మెట్రిక్ 10th అయిపోయాక ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా మళ్ళీ హైదరాబాద్లోనే అందరం కలిసి చదువుకునేవాళ్ళం. అమ్మగారు? అమ్మ అప్పట్లోనే కాకినాడలో రెడ్ కాన్వెంట్, బ్లూ కాన్వెంట్ అని ఉండేవి. మేనత్త దగ్గర ఉండి రెడ్ కాన్వెంట్లో 10th క్లాస్ వరకు చదువుకుంది అప్పట్లో అమ్మ. అప్పట్లో 2 కాన్వెంట్స్ చాలా ఫేమస్ అయ్యి. అప్పుడు అమ్మ 10th క్లాస్ వరకు చదువుకుంది. చెప్పాను కదా, అప్పుడు ఇంక చాలు అని పెళ్లి చేసేవారు. అలాగా
ఓకే ఓకే. ఈ తర్వాత హౌస్ వైఫ్ లాగా. ఇంకా హౌస్ వైఫే. మమ్మల్ని తీర్చిదిద్దడంలోనే షీ వాజ్ బిజీ. హోంవర్క్ చేయించడం అది. ఇప్పుడు 2 పిల్లలు ఉంటేనే కొట్టుకుంటున్నారు. అప్పుడు 6 ఉన్నవాడిని ఇంకా ఆలోచించండి మీరు. చక్కదిద్ది పెట్టేది అన్నీ చేసింది. లాస్ట్లో కూడా నా దగ్గరే ఉంది. మీ రిలేషన్ ఎవరితో ఎక్కువ ఉండేది అంకుల్? మీ ఫాదర్ తోటి ఎక్కువ ఉండేదా, మీ మదర్ తోటి ఎక్కువ ఉండేదా? అంటే క్లోజ్నెస్ ఎవరికైనా ఏ పిల్లలకైనా మదర్తోనే ఫాదర్ తోటి రికమెండ్ చేస్తాడు. ఈవెన్ ఈ రోజు కూడా మా అబ్బాయి ఏం కావాలన్నా ఫస్ట్ వాళ్ళ అమ్మకి చెప్పి వాళ్ళ అమ్మకి నాకు చెప్తాడు. అమ్మ రేపు ఆఫీస్కి వెళ్ళినా మా నాన్నకి చెప్పు అంటాడు. అది రేపోట్ అలాంటిది. ఎవరికైనా అమ్మని ఎంత స్వీట్నెస్ ఉంటుంది అమ్మ అని అంటే. అవును. అది అందుకే నా అమ్మకి చెప్తే అమ్మ వచ్చి నాన్న చెప్తే సరే మీ ఇష్టం అనేవాళ్ళం. ఇప్పటికీ అమ్మాయిలకి పెళ్ళైనా పుట్టిల్లంటే ఎంత పరిగెడతారు. అవును. అమ్మ 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 అంట. సద్దా మా కోడలు అంటారు సార్ దసరాకి లేదంటే అమ్మ మాయ వెళ్తాం అంటారు. ఆ అదే అది అమ్మ అన్న దాంట్లో స్వీట్నెస్ అంత ఉంటా బాగుంటుంది మనకి. ఇప్పుడు మీరు అన్నారు కదా మా అబ్బాయి ఇప్పటికి కూడా అమ్మని అడుగుతారని. సో ఇప్పుడు మీరు చాలా వరకు బ్యాంకు దానిలోనే బిజీగా ఉండేది. ఇప్పుడు మీరు చెప్పేది పొద్దున్న 9 గంటలకు పోతే రాత్రి 8. ఇప్పుడు మీ బ్యాంక్లో మీరు అంత బిజీ ఉన్నప్పుడు మీ పిల్లల్ని, అంటే మీకు 2 పిల్లలు కదా అంకుల్, మీ 2 పిల్లల గురించి చెప్పండి. అండ్ వీళ్ళ చదువులను, వీళ్ళ బాధ్యతలను మీ బ్యాంకింగ్ దాన్ని ఎట్లా మేనేజ్ చేసేవాళ్ళు మీరు? నాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళ చదువు విషయంలో అంటే మాత్రం క్రెడిట్ గోస్ టు మై వైఫ్. మొత్తం 95% ఆవిడే చూసుకునేది. ఎందుకంటే ఎప్పుడు వస్తానో తెలియదు. మీ వైఫ్ని కూడా వెళ్దాం అంటే దట్ క్రెడిట్ గోస్ టు హర్. ఏవిందో తను ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళ హోంవర్క్ కానీ చేయించడం కానీ, పొద్దున్నే పంపించడం కానీ, క్యారేజ్ సర్దడం, వాళ్ళకి సర్ది మళ్ళీ నాకు క్యారేజ్ ఇచ్చి పంపడం అనేది. దట్ తర్వాత మేము వెళ్ళిపోయాక నా వైఫ్ అమ్మ నా సక్సెస్. నమస్కారం అండి, ఫస్ట్ వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. పిల్లల చదువు విషయంలో మాత్రం క్రెడిట్ గోస్ టు 95%, మోర్ దెన్ 95% క్రెడిట్ గోస్ టు హర్. మమ్మల్ని అందరినీ పంపించి మళ్ళీ ఇంటి సరుకులు తెచ్చుకొని, కూరగాయలు తెచ్చుకొని ఇంకా చేసేది. అడిగేవారు కొంతమంది మీ ఆయన గారి జీతం ఎంత అని. జీతం ఎంత అడుగుతున్నారు కానీ ఖర్చు ఎంత అడిగారా అడగరు. కానీ నీకంత సైలెంట్గా ఉండు, నీకేం కావాలో అడుగు నేను ఇస్తాను. సర్దుకునేవాళ్ళం. ఫస్ట్ శాలరీ వాజ్ ఓన్లీ 650. ఓకే. ఆ 650లో ఫస్ట్లో మా అమ్మకు 100 రూపీస్ ఇచ్చా. ఆవిడకి ఇంత మొహం అయిపోయింది గాంధారిలో ఉన్నప్పుడు. అదే చిన్న ఊరుంటే చుట్టుపక్కల బ్యాంకర్స్ అందరూ వచ్చి ఒక హాల్ తీసుకుని హాల్లో ఉండేవాళ్ళం. ఆ 650 నుంచి అలా పిల్లలు పెరగడం, జీతం పెరగడం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాత్రం అంత ఆవిడే చేసుకునేవారు. ఎంత మా లిమిట్స్లో మేము ఉండేవాళ్ళం, ఎక్స్ట్రాగా వెళ్ళేవాళ్ళం కాదు. దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఫర్ సక్సెస్. అది అలాగా హ్యాపీ లైఫ్. మీరు బ్యాంకులో ఉండే అంకుల్, బ్యాంక్ లోన్స్ ఉంటాయి కదా, బ్యాంక్ లోన్స్ మీరు తీసుకునేదా? తీసుకుంటే మళ్ళీ దానికి డిడక్షన్ వస్తుంది కదా. అవును. అది నువ్వు ఒక్కసారి లోన్ తీసుకున్నావు అంటే ఆ 2 నెలలు సుఖమే, మిగతా 36 నెలలు కష్టమే కదా. అవును. ఎప్పుడైనా తీసుకునేవాడిని కానీ తక్కువ, చాలా రేరు. ఎందుకు కూడా తీసుకోవాల్సి వచ్చిందంటే అది కూడా అరే లోన్ లేదా నాకు ఎవరా భయ్ అనేవారు. అది చాలా కష్టం. దానికోసమైనా తీసుకుని అలా పెట్టుకునేవాడిని అనమాట. ఓకే ఓకే. ఇప్పుడు మీ పిల్లలు 2 అని చెప్పారు కదా, పిల్లలు అంటే ఆంటీ చూసుకుంది, బట్ వాళ్ళ చదువులను మీరు ఎట్లా కేర్ఫుల్గా చూసుకునేవాళ్ళు? అంటే స్కూల్లో జాయిన్ చేయడం కానీ, ఇప్పుడు మీకు ట్రాన్స్ఫర్లు అయ్యేది రెగ్యులర్గా, ఆ స్కూలింగ్స్ అనేది ఎట్లా చూసుకునేది? ఆ ట్రాన్స్ఫర్లు అయినప్పుడు ఎలా కేర్ తీసుకునేది వాళ్ళ చదువుల విషయంలో కానీ? అర్ధరాత్రి వచ్చినా పబ్బరాత్రి వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు డైరీ చెక్ చేసేవాడిని. అదొక్కటే మెడిసిన్. ఆవిడని డైరీ సైన్ చేయొద్దనేవాడిని, నేనే సైన్ చేస్తా డైరీ చూసి. హోంవర్క్ చేసేలా చూసేవాడిని. దానికోసమైనా మా అబ్బాయి భయపడి, మగవాళ్ళు ఆడవాళ్ళకి తేడా ఉంటుందమ్మా. ఆడవాళ్ళు ఇంచక్క పని చేసుకుంటూ వెళ్ళిపోతారు, మగవాడు మాత్రం రేపు చేద్దాం తండ్రికి భయపడతాడు. నేను నీ డైరీ సైన్ చేయను అంటే దానికోసమైనా ఆడు పాపం చేసుకొని చదువుకొని, అదొక్కటే ఆయుధం. ఇప్పటికీ మా మనవలకి ఆయుధం అదే, డైరీ సైన్ చేయొద్దంట. అందుకే పని చదువుకుంటారు, హోంవర్క్ చేసేసుకుంటారు. ఎప్పుడైనా ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా మీకు? అంటే ఏమైనా తప్పు చేసి దొరికిపోయినాయి మీ పిల్లలు, అట్లాంటి ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? ఒకసారి సిగరెట్ కాలుస్తుంటే మా అబ్బాయికి దొరికిపోయా.
మీరు దొరికిపోయారా? నేను దొరికిపోయా. ఒక్కసారి అంటే ఇప్పుడు ఆ మొత్తం కంప్లీట్గా ఏమీ లేదు. అప్పట్లో ఉండేది. చిన్నప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండేదంటే ఒకసారి డబ్బులు పట్టుకెళ్ళకుండా కిందకి వెళ్ళి సిగరెట్ పెట్టేమన్నా. ఏమయ్యా నెయ్యా నువ్వెవడో తెలియదు అంటే, ఇదేంటే పైన ఉంటానంటే రమాకాంత్ ఫాదర్వా మరి చెప్పు అట్లా పట్టుకోబోవు అన్నాడు. వరంగల్లో ఉండగా సాధారణంగా నేను ఇంట్లో కాల్చేవాడిని కాదు, ఎప్పుడైనా బయటే. ఇప్పుడు అది రిటైర్ అయ్యాక అన్నీ మానేసా, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను. ఈ అక్క పెళ్ళి ఎట్లా అంటే ఆ సంబంధం ఎట్లా చూసారు, ఎట్లా చేశారు, అది ఎట్లా జరిగింది? హారిక చదువుకుండేది బీకామ్, అప్పుడు గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్లో ఉండగా ఇలాగే ఒక వెల్ విషారు, మంచి సంబంధం అండి చేయండి అంటే చదువుకుంటుంది కదా అన్నారు. చదువుకుండా ఏమో అప్పుడు మంచి సంబంధం, చాలా మంచి సంబంధం. అల్లుడు గారు బంగారం వర్తకుడు, శ్రీకాకుళం. ఈవిడకేమో చదువుకోవాలని, వాళ్ళకేమో జాతకాలు చూస్తారు మా దాంట్లో బాగా. జాతకం బాగా నప్పింది, చెయ్యండి అంటే ఇంకా వీళ్ళ మేనమామ వీళ్ళందరూ కూర్చుని ఎంతైనా నా దగ్గర మళ్ళీ చెప్పింది అనుకో, నా దగ్గర గారం మళ్ళీ వద్దులేవే అంటాం. వాళ్ళందరూ సంజాయించి అన్నీ చేస్తే ఎట్లాస్ట్ మా మమ్మీ డాడీ అందరు చెప్తే షీ అగ్రీడ్ ఫర్ ఇట్. నౌ షీజ్ వెల్ సెటిల్. చాలా సంతోషంగా ఉంది అది. అంకుల్ మీరు చిన్నప్పుడు ఎట్లాంటి ఎయిమ్స్ గోల్స్ పెట్టుకున్నాయి అంటే మీ కళలు ఎట్లాంటివి ఉండేది? ఇప్పుడు అవి నెరవేరినాయా లేకపోతే నెరవేరలేదా? పూర్వం మా తండ్రితో అంత ర్యాపర్ట్ ఉండేది కాదు, గైడెన్స్ కూడా ఎక్కువ ఉండేది కాదు. నేను బీకామ్ పాస్ అయిన వెంటనే ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నా, కాకపోతే మా మేనమామ ఒప్పుకోలే. అంటే మాది మేనరికమే, వీళ్ళ డాడీ ఒప్పుకోలేదు. చదువుకోరా ఎంకామ్ చదువుకోరా నేను సీట్ ఇప్పిస్తా అంటే, అప్పుడు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో ఎంకామ్కి చదువుకున్నా. ఎంకామ్ చేస్తుండగా అప్పుడు ఇంత స్కోప్ లేదు కదా, వచ్చిన ఉద్యోగానికే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం గ్రాడ్యుయేషన్ అయ్యాక. ప్లస్ బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ అని ఎగ్జామ్ రాసా, వైసా బ్యాంక్ ఎగ్జామ్ రాసా. ప్లస్ సర్వీస్ అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కింద కూడా రాసా. నా అదృష్టం దురదృష్టం 3 సెలెక్ట్ అయ్యా. సూపర్. సెలెక్ట్ అయ్యేటప్పటికి కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే భయపడ్డా, జాబ్ సెక్యూరిటీ ఎందుకు ఇవన్నీ ఆలోచించాక దేర్ వాజ్ ప్రాపర్ గైడెన్స్. వైసా బ్యాంక్లో జాయిన్ అవ్వు, దేర్ ఇస్ గుడ్ ఫ్యూచర్ అనేటప్పటికి దాంట్లో జాయిన్ అయ్యి. ఎవరు గైడెన్స్ ఇచ్చారు? వీళ్ళ మావయ్య, వీళ్ళ నాన్నగారే గైడెన్స్ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో మాత్రం మా చెల్లెలు మామగారు హెల్ప్ చేశారు. మా మమ్మీ వాళ్ళు చెప్పినా కూడా మా మమ్మీ వాళ్ళని, మా చెల్లెలు మామగారి దగ్గరికి వెళ్ళి రమేష్ గెల్లి గారు అప్పుడు చైర్మన్, వాళ్ళకి వీళ్ళకి మంచి ర్యాపర్ట్ ఉంటే వేస్తే ఇస్తానండి, కానీ డోంట్ ఆస్క్ మీ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అన్నారు. సర్లే ఫస్ట్ ఉద్యోగం రానియమని చెప్పి వెళ్ళా. ఆ రోజు మర్చిపోలేను, ఏదో అత్తవారింటికి పంపినట్టు మా అమ్మ ఎంత ఏడ్చిందో, ఉద్యోగానికి ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు ఏంటో అన్నట్టుగా చాలా ఏడ్చింది మా మమ్మీ. అందుకే కొన్నాళ్ళు వీక్లీ వన్స్ ఇచ్చాడు. ఒక ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ ఉండేది, ట్రాన్స్పోర్ట్ కూడా బాగా తక్కువ ఉండేది. ట్వైస్ 2 వారాలకు ఒకసారి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడిని. తర్వాత సంవత్సరానికి లక్కీగా వచ్చేసింది నాకు ట్రాన్స్ఫర్ హైదరాబాద్. పెళ్ళి ఎప్పుడైంది అంకుల్? 1983 మార్చి 20. ఓకే. అప్పుడు ఏం లేదు నాన్న, నాకు ఉద్యోగం రావడమే. వీళ్ళ నాన్నగారు వచ్చారు, మా అమ్మని పాప అంటారు. పాప మా అమ్మాయిని చేసుకోమన్నారు, అన్నాడు, చేసాం, కట్టేసాం, తీసుకొచ్చాం అంతే. యాక్చువల్లీ నా చదువు చూసే ఇచ్చాడు మా మాయ. నా ఉద్యోగం చదువు చూసే ఇచ్చాడు మేనరికం. మా అందరిలో కంట మా తాతగారికి 14 మంది సంతానం, మా అమ్మ సైడ్ 7 అటు 7 మగవాళ్ళు 7. మేనరికం అనేది ఇద్దరికే అయింది. కేవలం నా చదువు ఉద్యోగం చూసే ఇచ్చాడు. అలాగా అది పెళ్ళి కూడా పెళ్ళిలో లేదు. అక్కడ పంతులు ఓరే అంటున్నాడు, ఇక్కడ మాయ ఓరే అంటున్నాడు, అమ్మ ఓరే అంటున్నది. అదేదో బొమ్మల పెళ్ళి అయిపోయింది. ఏ ఏజ్లో అయింది అంకుల్? 27 28 అంత. పెళ్ళైన తర్వాత మీరు ఆంటీ అంటే మీ భార్య గారితో గడిపిన మధురమైన జ్ఞాపకం ఏమైనా ఉందా? మాతో షేర్ చేసుకోవాలనిపించింది?
అన్ని మధుర క్షణాలే అమ్మ. గ్రేటెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ. నాకు ఇది కావాలి అది వద్దు అని ఎప్పుడూ అడగలేదు. మొగుడు పెళ్ళాలు దెబ్బలాడుకుంటేనే ఆనందం. మేము ఎప్పుడు దెబ్బలాడుకోలేదంటే మాత్రం అది ప్యూర్లీ అబద్ధం, 100% అబద్ధం. దెబ్బలాడుకుంటారు ఎక్కడ, ఏదో చిన్న విషయం దెబ్బలాడడం కలిసిపోవడం, దట్ ఈస్ కామన్. అవును. ఐ కుడ్ సర్వైవ్. అంటే ఆవిడ అడ్జస్ట్మెంట్ వల్లనే ఈ రోజున 200 ఉన్నాయని ఎప్పుడు వేగలేదు, డబ్బులు లేవని బాధపడలేదు. రమాకాంత్ గురించి చెప్పండి, మీ అబ్బాయి గురించి చెప్పండి. ఇప్పుడు మీ అబ్బాయిలో మీరు గర్వకారణంగా ఫీల్ అయ్యేది ఏమైనా ఉందా? అంటే ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? చెప్పిన మాట విన్నాడు, చదువుకున్నాడు, మంచి అభివృద్ధిలోకి వచ్చాడు. ఇంజనీరింగ్లో కూడా ఈ వాజ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ సమ్ అదర్ సబ్జెక్ట్. కానీ ఆ కౌన్సిలింగ్ చేసే చోట ఆయన ఇన్స్ట్రుమెంటేషన్, ఐ థింక్ దట్ వాజ్ ద లాస్ట్ బ్యాచ్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంపార్టెన్స్ గురించి, వాల్యూ గురించి చెప్పి 1/2 hour టైం ఇచ్చి బ్లాక్ చేశాడు. ఆడు కన్విన్స్ అయ్యి సరే డాడీ తీసుకుంటా అని చెప్పి చదువుకున్నాడు. ప్రామిస్ చేసినట్టే బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం అంటే ఫస్ట్ నువ్వు డోంట్ ఎక్స్పెక్ట్ 5 digit శాలరీ ఆర్ 6 digit శాలరీ. నీకు ఏది వచ్చినా కూడా జాయిన్ అయిపో, ఖచ్చితంగా వెళ్తావు. ఇప్పుడు అది ఉన్నామన్నాయి కదా, ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దట్ ఇన్స్టిట్యూషన్. ఆడికి ఆపర్చునిటీస్ వచ్చినా, బెంగళూరు వచ్చినా ఇలాగే ఉన్నాడు. సీనియారిటీ హాయిగా ఇప్పుడు స్టార్టప్ ఇండస్ట్రీ పెట్టుకున్నాడు, ఓన్గా చేస్తున్నాడు, జాబ్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆఫీస్ వర్క్ మీద భువనేశ్వర్లో ఉన్నాడు. అదంతా కన్నా ఏమైనా తింగర్ పనులు చేసేదా? ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్? చెయ్యకపోతే మొగోడు కాదు ఆడు. నేను అక్కడి నుంచి వచ్చినోడిని, నేను అల్లరి పని చేసినోడిని. మీ ఇద్దరు కలిసి ఏమైనా తింగర్ పనులు చేసేదా? ఆంటీకి కోపం వచ్చేలాగా? ఆ తింగర్ పని అంటే ఆంటీకి తెలియకుండా నాన్ వెజిటేరియన్ చికెన్ బిర్యానీ తినేవాళ్ళం అంతే. చేసేది కాదు, మేము తెచ్చుకునేవాళ్ళం కాదు. అది అదొక్కటి మాత్రం అడిగేవాడు. డాడీ నాకు వాళ్ళు పెట్టించారంటే వెళ్ళి చేసేవాడు, చెప్పకుండా చేసి. అంటే ఒకసారి మెట్లు దిగుతూ బౌలింగ్ యాక్షన్ చేసాడు, కట్ మరి కాలు ఇరిగింది. అయ్యో. అప్పుడు ఏ కాలేజ్? ఎస్ఆర్ కాలేజ్. అది వాగ్దేవి కాలేజ్ కాదు, ఇంటర్మీడియట్ ఎస్ఆర్ కాలేజీలో చదివాడు. రోజు నేను కాలేజీకి ఇక్కడ వెనకాల ఎక్కించుకొని తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం ఎక్కించి పైకి ఎక్కించి వచ్చేవాడిని. పాప ఏడిచేవాడు. తింగర్ పని చేయనోడు పిల్లలు కాదు, చేయాల్సిందే చేస్తారు. బ్యాడ్ మీకు తెలిసిందే కదా అది. బ్యాడ్ రిమార్క్. అవును. ఏమైనా మా అమ్మాయి పెళ్ళికి కూడా అడిగా, మీరేమైనా ఉన్నారా, మీ మనసులో ఎవరు ఉన్నారా, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కెరీర్, ఎవరైనా చేస్తా, నో వీఆర్ యువర్ చిల్డ్రన్ అన్నారు. చాలా అన్నాను. ఆడు 27 ఇంకా అవుతాను డాడీ అంటే వీళ్ళమ్మ అదరు ఉన్నారు. అప్పుడు లేదు నాన్న, నీ జాతకం చూపించా, గడియలు తోస్తున్నాయి, చేసుకో, మా చెప్పిన మాట అమ్మ నాన్న చిన్నప్పుడే ఉంటారు, అన్నీ చేసుకో చెప్పగా చేసుకున్నాడు. తర్వాత ఎప్పుడు అంటాడు మా ఫ్రెండ్స్ హాయిగా ఉన్నారు అది ఇది అని. ఇప్పుడు వాళ్ళు ఉన్న వల్ల, మా మాట విన్న వల్లనే హాయిగా పిల్లల్ని చూస్తున్నాం, చేసుకుంటున్నాం, హాయిగా మనవాళ్ళతో గడుపుతున్నాం. గ్రేటెస్ట్ థింగ్ అది. హాయిగా రిటైర్మెంట్ ఇంట్లో కూర్చున్న వల్ల మంచి అల్లుడు వచ్చాడు, మంచి కోడలు వచ్చింది, అండర్స్టాండింగ్ కోడలు. ఈ ప్లాట్ఫామ్ మీద ఒకటి చెప్తా, సెకండ్ టైం కోవిడ్ అటాక్ అయింది, కొడుకు కోడలు మాత్రం ఎనలేని సేవ చేశారు. ఐ షుడ్ థ్యాంక్, ఇది ద రైట్ ప్లాట్ఫామ్ టు థ్యాంక్ దెమ్. అంటే థ్యాంక్ చేయకూడదు వాళ్ళని. పాప పనోళ్ళు లేరు, ఎవ్వరు లేరు, 2 చిన్నపిల్లలు, ఇల్లు బాసాలు తోముకోవడం, ఇల్లు వత్తడం, మాకు మెడిసిన్. అది ఆంటీ 10 days హాస్పిటల్లో ఉంది, అదో టెన్షను, నన్ను ఓదార్చడం. అసలు నిజంగా దేవుడి కింద దేవుళ్ళే వాళ్ళిద్దరు, అంత బాగా చేసి ఆదుకున్నారు. అది ఎనలైన సేవ చేశారు. వాళ్ళప్పుడు 2 చిన్న పిల్లలు, కోడలు తల్లిదండ్రులు వచ్చి పర్లేదు బాబుగారు మేము తీసుకెళ్తామన్న, మమ్మల్ని కూడా వచ్చేమన్నారు. తీసుకెళ్ళి 45 days ఉంచుకున్నారు. చేసుకుని ఆ కోడలు చెల్లెలు చేసింది, కోడలు చెల్లెలు అంతా సేవ చేసి మమ్మల్ని ఈ రోజు నేను ఉన్నామంటే డ్యూ టు ద హ్యాపీనెస్, పిల్లల సాక్రిఫైస్, అదంతా మనల్ని హ్యాపీగా ఉన్నాం.
ఇప్పుడు రిటైర్మెంట్ తర్వాత ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఏమన్నా వేరే వర్క్ ఏమైనా చేస్తున్నారా లేకపోతే? వర్క్ చేయట్లేదు నాన్న, మా 2 years నుంచి మానేసా. ఇంక ఒప్పుకోవట్లే పిల్లలు. మార్నింగ్ లెగుస్తా, వాకింగ్ వెళ్తా, సరదాగా పార్క్లో వాకింగ్ ట్రాక్లో ముసలోళ్ళు ఉంటారు నాలాగా, వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పుకుంటా వస్తా, టీ తాగుతా, పేపరు మొత్తం పైనుంచి ఈనాడు నుంచి ఎటు పబ్లిష్ చదువుతా, స్నానం చేసి పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి ఒక రౌండ్ అలా వేసి వస్తా. మా కాలనీ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కాసేపు మాట్లాడతా. వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్, ఈ మ్యారేజ్ అలయన్స్ ఉన్న వాళ్ళ అకౌంట్స్ చూడాలని ఆనరీ చేస్తా. చాలా సర్వీస్ చేస్తాం. నేను ఈ టెంపుల్లో హుండీ కౌంటింగ్ వెళ్ళేవాళ్ళం, అన్నీ చేస్తాం. 4 o'clock వరకు మళ్ళీ ఇంక తర్వాత బయటికి వెళ్ళే సమస్య లేదు. నాకు మన వాళ్ళతోనే సరిపోద్ది. మన వాళ్ళ మీద అరవడం, చదువుకో అదంతా కూడా వాళ్ళతో అయిపోతుంది. ఎంతమంది మన వాళ్ళు మీకు? పాపకు ఒక పాప ఇంటర్మీడియట్ 2nd year చదువుతుంది. ఏం పేరు పాప? గగన కళారాణి. బాబుకి 2 అబ్బాయి అమ్మాయి. అబ్బాయి కేతన్ 3rd standard. ఉన్నారు కదా ఇక్కడ, పిలవండి వాళ్ళని. ఉన్నారు. కృతి హాయ్. మా మనవడు కేతన్. మా అబ్బాయి వాళ్ళ తాతగారు మామగారు నానమ్మ పేరు మీద అభిమానంతో శివసుందర్ కేతన్ అని పెట్టుకున్నాడు. ఓకే. దీని పేరు సుహాసిని కృతి. 1st standard విజ్ఞాన్ స్కూల్లో చదువుతుంది. ఇంకా వాళ్ళతోటే రోజు నాకు టైంపాస్ కొట్టుకోవడం, తిట్టుకోవడం, చదువు అంతా వాళ్ళతోటే. ఎప్పుడైనా నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళ అమ్మ మీద అలిగి వచ్చినట్టే. ఒకటి, వాళ్ళ అమ్మ చదువు చెప్పినప్పుడు ఏదన్నా కూడా వి విల్ నాట్ ఇన్వాల్వ్. వాళ్ళకి ఏంటి, ఆ తాత ఉన్నాడు కదా అని ధైర్యం వస్తుంది. సైలెంట్గా అమ్మాయి అరిచిన ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ స్టడీ సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతాం, లేకపోతే పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళు చదువు అయిపోయి వచ్చి మళ్ళీ వాళ్ళతో కాసేపు ఆడుకుని రాత్రి ఆ మనవరాలకు వీడియో కాల్ చేసి మాట్లాడి టిఫిన్ తిని పడుకోవడం. ఓకే ఓకే, నైస్ నైస్. బాగా అలరి చేస్తారా మీరు? అబ్బా బుద్ధిమంతులా మీరు? వీడు ఎంత తెలివైనవాడంటే స్కూల్లో క్వశ్చన్ రాసి 2 పేపర్లు వదిలేసి ఇంట్లో ఆన్సర్ రాస్తాడు. అది చాలా తెలివైంది. బాగా చదువుతారు ఇద్దరు, బాగా చదువుతారు. అది కూడా బాగా చదువుతుంది. కూతురు కూడా బాగా చదువుతారు. తను ఇప్పుడు ఏ క్లాస్? ఇంటర్ 2nd year. పెద్ద అమ్మాయి ఇంటర్మీడియట్ 2nd year. ఒక అమ్మాయి ఓకే ఓకే ఇంటర్మీడియట్ 2nd year చదువుతుంది. అంకుల్, ఫైనల్గా ఈ తరం యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఎలా ఉండాలి, ఎలా లీడ్ చేయాలంటే ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తే మీరు ఈ సక్సెస్ని అచీవ్ చేయాలి? వీళ్ళు ఈ కాలం యువత ఇప్పుడు వీళ్ళే అనుకోండి, మీ మనవరాలు అనుకోండి, వాళ్ళు ఎలాంటి సూత్రాలు పాటించాలి, ఎట్లా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయాలి? బీ పాజిటివ్, నో ఓవర్ థింకింగ్, బీ సాటిస్ఫైడ్ విత్ యూ వాట్ యూ హ్యావ్. డోంట్ కంపేర్. కంపేర్ చేసుకున్నప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నేను అసలు మర్చిపోయినా అంకుల్, ఇప్పుడు బీటెక్లో చాలాసార్లు మీ ఇంటికి వచ్చేది. మీరు ఎప్పుడు రమాకాంత్ని ఎంత చూసేదో మమ్మల్ని కూడా, ఇప్పుడు నేను రాజశేఖర్ మా ఫ్రెండ్స్ని కూడా అట్లనే ఈక్వల్గా చూసేటోళ్ళు. క్లోజ్ ఉండేది. ఆంటీ కూడా అసలు ఫుల్ క్లోజ్ ఉండేది. ఆంటీ అయితే మాకు దోశలు వేసేసేది. అసలు కొత్త వంటకాలని, ఇప్పుడు మాకు మీ ఆంధ్ర వంటకాలు మాకు తెలియదు కదా, మాకు ఫస్ట్ కాంచి ఆ కొత్త వంటలన్నీ ఆంటీతోటే పరిచయం. ఇంకా పద్ధతులు కూడా, ఆ గంట ముట్టుకోవద్దు, ఈ ఇక్కడ పెట్టిన ఈ కూర పెట్టిన గంట ఈ కూర పెట్టద్దు, ఇప్పటికీ అంతే. ఈవిడ మీద ఆవిడ ఎక్కువ. తర్వాత మేము ఇంటికి వచ్చినప్పుడు కూడా ఆడుకోమనేది, ఇట్లా చాలా క్లోజ్గా ఉండేది. ఆంటీ కూడా ఆడేది. కార్డ్స్ అయితే సిద్దిపేటలో ఉన్నప్పుడు నైట్ క్యారమ్ బోర్డు, కార్డ్స్ నైట్ 2 o'clock వరకు ఆడేది. నాకు పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇప్పటికైనా ఎవరైనా మాట్లాడితే అందరినీ పలకరిస్తా, మీ ఊరు ఏంటని అవన్నీ అడుగుతా. ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది, పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఐ విల్ కంటిన్యూ దట్. మీరు కూడా వచ్చి మాతో, మీరు అభిమానంతోనే కదా అట్టపెట్లు సర్ది లారీ ఎక్కించి అన్నీ చేసి మా ఎక్కడ ట్రాన్స్ఫర్ ఉన్నా కూడా సిద్దిపేట వచ్చి కూడా మీరు వచ్చి లారీ మాట్లాడటం అన్నీ కూడా మీరే చేశారు. అది మేము మా మీద అభిమానం ఉండిపెట్టే కదా ఈ రోజున ఇక్కడికి వచ్చామంటే కూడా మా మీద అభిమానంతో. అది నాకు పబ్లిక్ రిలేషన్స్ అంటే ఇప్పటికీ నేను ఈ చుట్టుపక్కల ఎవరు అడిగినా చెప్తారు, బ్యాంక్ బ్రదర్స్ ఇల్లు అంటే చాలామందికి తెలుసు ఇక్కడ. ఆయనకి అంత మెయింటైన్ కానీ నేను అందరితో మెయింటైన్ చేస్తా. నా ఈవినింగ్ 8 o'clock అలా గేట్ దగ్గర నుంచి ఉంటా. అందరూ నాతో మాట్లాడతారు, వెళ్తారు.
వెళ్ళిపోతారు. కాసేపు మాట్లాడుకుంటూ టైం పాస్ అయిపోతుంది. పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా కూడా హ్యాపీగా ఉంటాం, మన బాధలు మర్చిపోతాం. మా అబ్బాయి అంటూ ఉంటాడు, డాడీ ఏంటి అందరూ తెలుసా నీకని. మన వినాయక చవితికి 3 సార్లు స్టేజ్ ఎక్కించే మా ఇద్దరి చేత అవార్డ్స్ ఇప్పించారు. నైస్ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, Thank you very much. పాడ్కాస్ట్ ఒప్పుకున్నందుకు, ఇంత విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. I wish you best of luck in your endeavor and see you very soon in greater heights. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. God bless you very much. థ్యాంక్ యూ సో మచ్. God bless you and your family, everyone. థ్యాంక్ యూ అంకుల్. ఇంతవరకు మా పాడ్కాస్ట్ని కంప్లీట్గా చూసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీస్తో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ గోల్డెన్ టాక్స్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివనాగ్.